అభివృద్ధి లేవి అంటే ఏంటి? అభివృద్ధి లేవి అంటే ప్రభుత్వము చేపట్టిన పనికి గాను ప్రయోజనం పొందిన వ్యక్తుల నుండి, ప్రభుత్వం చేపట్టిన పనికి గాను ప్రభుత్వం చేపట్టిన పనికి గాను ప్రయోజనం పొందిన వ్యక్తుల నుండి దఫదఫాలుగా వసూలు చేసే మొత్తాన్ని డెవలప్మెంట్ లేవి అని అంటారు. ప్రభుత్వం ఏదో ఒక పని చేపట్టింది, ప్రభుత్వం చేపట్టిన పని వల్ల ప్రజలు లబ్ధి పొందారు. ప్రభుత్వం చేపట్టిన పని వల్ల ప్రజలు లబ్ధి పొందారు. సో ప్రభుత్వం ఏదో ఒక పని చేసింది, ఆ పని వల్ల ప్రజలు బాగా ప్రయోజనం పొందారు. ప్రజలు ప్రయోజనం పొందారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ప్రయోజనం పొందిన ప్రజల నుంచి వాయిదా పద్ధతుల్లో దఫాలుగా కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. దాన్నే బెటర్మెంట్ లేవి అని పిలుస్తారు, అభివృద్ధి లేవి అని పిలుస్తారు. ఉదాహరణకి టోల్, టోల్. ప్రభుత్వం జాతీయ రహదారులు విస్తరించిందనుకో, జాతీయ రహదారిని విస్తరించక ముందు నేరుగా ఉండేది రోడ్డు, ఆ సన్నగా ఇరికైన రోడ్లో మనం వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పడేవాళ్ళం, స్లోగా వెళ్ళాల్సి వచ్చేది, మన వేగం అంతా తగ్గిపోయేది, తరచూ చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అయ్యేవి అక్కడ. ఇప్పుడు ప్రభుత్వం జాతీయ రహదారులు వెడల్పు చేసింది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. ఆయిల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది మనకి అట్లా చేయడం వల్ల, అంటే మైలేజ్ కూడా పెరుగుతుంది మనకి. ఎందుకంటే తరచూ బ్రేకులు వెయ్యం, రోడ్లు వెడల్పు చేసేటప్పుడు మనం తరచూ బైక్ మీద లేదా కార్ మీద బ్రేక్ వేయాల్సిన అవసరం. ఇది మనం చాలా బెనిఫిట్ పొందుతాం. ఇలా ఎవరైతే బెనిఫిట్ పొందారో ఆ బెనిఫిట్ పొందిన వారి నుంచి దఫాలుగా ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఉదాహరణతో జాతీయ రహదారిని వెడల్పు చేసినప్పుడు అక్కడ మధ్యలో టోల్ పెడతారు. ఆ టోల్ ఏం చేస్తుంది? టోల్ వసూలు చేస్తారు. టోల్ గేట్ లో టోల్ వసూలు చేస్తారు. ఆ టోల్ గేట్ నుంచి వెళ్ళే ప్రతి వెహికల్ కి 30 రూపాయలు, 40, 50, 60, 70 రకాల దోపిడీలు జరిగితే ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మొత్తం వసూలు చేస్తారు. ఎవరి నుంచి టోల్ వసూలు చేస్తారు? ఆ రోడ్డు నుంచి ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో వారి నుంచి వసూలు చేస్తారు. ఎన్నిసార్లు నువ్వు ఆ రోడ్డు మీద నుంచి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు టోల్ కట్టాల్సి. సో దఫదఫాలుగా ఏమన్నా దఫదఫాలుగా మనం డబ్బు చెల్లించాల్సి వస్తుంది. దాన్ని ఏమన్నా బెటర్మెంట్ లేవి, అభివృద్ధి లేవి అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రత్యేక విధింపు. ప్రత్యేక విధింపు సో ప్రత్యేక విధింపు అంటే డెఫినేషన్ చేస్తామనండి. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమానికి, ప్రభుత్వం చేపట్టిన పనికి గాను, ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల ఆస్తుల విలువ పెరిగితే ఆస్తి విలువ పెరిగిన యజమాని నుండి అతను పొందిన ప్రయోజనానికి అనుపాతములో ప్రభుత్వానికి అయ్యే వ్యయాన్ని ఏక మొత్తంలో వసూలు చేసుకునేదే స్పెషల్ అసెస్మెంట్, ప్రత్యేక విధింపు. సో ప్రభుత్వం ఏదో ఒక పని చేసింది, అక్కడ ప్రభుత్వం ఒక పని చేయడం వల్ల అక్కడ ప్రజల యొక్క ఆస్తులు పెరిగాయి. ఎప్పుడైతే ప్రజల ఆస్తులు పెరిగాయో ఒక్కొక్క ఆస్తి ఒక్కోలా పెరగచ్చు. ఆ పెరిగిన ఆస్తి యజమాని పొందిన ప్రయోజనానికి అనుపాతంలో ప్రభుత్వానికి అయ్యే ఖర్చుని దఫదఫాలుగా కాకుండా ఒకేసారి ఏక మొత్తంలో వసూలు చేస్తే దాన్ని ప్రత్యేక విధింపు అని అంటారు. ఉదాహరణ చెప్పాలి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని కట్టామనుకో. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని కట్టడం వల్ల అక్కడ నీటిని నిల్వ చేయడం వల్ల ఆ నీటిని మనం నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ, నెహ్రూ కాలువ, శాస్త్రి కాలువ, అంతేనా? సో 2 కాలువల ద్వారా, ఈ కుడి ఎడమ కాలువల ద్వారా మనం నీటిని అందిస్తాం. కుడి ఎడమ కాలువల ద్వారా మనం నీటిని అందిస్తాం. ఆ నీటిని అందించే చుట్టుపక్కల ప్రదేశాలన్నింటికి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల, కుడి కాలువను ఓపెన్ చేయడం వల్ల, ఎడమ కాలువను ఓపెన్ చేయడం వల్ల ఆ కాలువ మనకు ఉన్న ఇంచుమించు రైతులందరి భూముల ధరలు పెరుగుతాయి. ఎందుకు? మొన్నటి వరకు నీటిపారుదల సదుపాయం లేదు, ఇప్పుడు పక్కనే కాలువ ఉంది, నిత్యం నీరు ప్రవహిస్తుంది కాబట్టి భూమిలో 2-3 పంటలు పండుతాయి. ఆటోమేటిక్ గా భూ సారం పెరుగుద్ది, ఆటోమేటిక్ గా భూమి ధర పెరుగుతుంది.
ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల ఆస్తి విలువ పెరిగితే ఆస్తి విలువ పెరిగిన యజమాని నుండి అతడు పొందిన ప్రయోజనానికి అనుపాతములో. ఎందుకు ఆ పదం వాడామంటే, ఆ కాలు కొనుక్కొని నీకు ఎకరా భూమి ఉండొచ్చు, ఇంకొక ఆయన 10 ఎకరాలు ఉండొచ్చు, ఇంకొక ఆయన 100 ఎకరాలు ఉండొచ్చు, ఇంకొక ఆయన 1000 ఎకరాలు ఉండొచ్చు. అందరూ ఈక్వల్ ప్రయోజనాన్ని పొందుతున్నారా? లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి ప్రయోజనాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల ఆస్తుల విలువ పెరిగితే ఆస్తి విలువ పెరిగిన యజమాని నుండి అతడు పొందిన ప్రయోజనానికి అనుపాతములో ప్రభుత్వానికి అయ్యే ఖర్చుని ఏకమొత్తంలో రాబట్టుకుంటే, ఏకమొత్తంలో వసూలు చేస్తే దానిని స్పెషల్ అసెస్మెంట్, ప్రత్యేక విధింపు అని పిలుస్తాను. స్పెషల్ అసెస్మెంట్, ప్రత్యేక విధింపు అని పిలుస్తాను. దీని ముందు నేను బెటర్మెంట్ లెవీ చెప్పాను, ఇప్పుడు స్పెషల్ అసెస్మెంట్ చెప్పాను. రెండుకి తేడా ఏంటి? ఎస్, బెటర్మెంట్ లెవీలో ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల ప్రజలకు ప్రయోజనం వస్తే ప్రభుత్వము దపదపాలుగా వసూలు చేస్తుంది. ప్రయోజనం పొందిన వారి నుండి రుసుముని దపదపాలుగా వసూలు చేయండి. ఒకేసారి వసూలు చేయదు, దపదపాలుగా వసూలు చేయండి. ఆ రోడ్డు మీద ఎన్నిసార్లు ప్రయాణం చేస్తే అన్నిసార్లు నువ్వు కట్టు. కానీ స్పెషల్ అసెస్మెంట్ అలా కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని కడితే కుడుకాలు దానుకుని నీకు 10 ఎకరాల భూమి ఉంటే నీ భూమి విలువ పెరిగింది కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి నీ మీద 10,000, 20,000, 30,000 ఒకేసారి అమౌంట్ వేసేస్తుంది. ఆ ఒక్కసారి కట్టేసే ఇంక మళ్ళీ నీ జోలికి రాదు. బెటర్మెంట్ లెవీలో దప్పదప్పాలుగా వసూలు చేస్తుంది, స్పెషల్ అసెస్మెంట్ లో ఒకేసారి వసూలు చేస్తుంది. రెండవది, బెటర్మెంట్ లెవీలో ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల ప్రజలకు ప్రయోజనం వస్తుంది. కానీ స్పెషల్ అసెస్మెంట్ లో ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల ప్రజల ఆస్తుల విలువ పెరుగును. అక్కడ ప్రయోజనం వచ్చింది, కానీ ఇక్కడ ఆస్తుల విలువ పెరిగాయి. ఇలా ఆస్తుల విలువ పెరిగినప్పుడు ఆస్తి విలువ పెరిగిన యజమాని నుండి అతడు పొందిన ప్రయోజనానికి అనుపాతంలో ప్రభుత్వానికి అయ్యే వ్యయాన్ని ఏకమొత్తంలో వసూలు చేసుకుంటే, ప్రభుత్వానికి అయ్యే వ్యయాన్ని ఏకమొత్తంలో వసూలు చేసుకుంటే దాన్ని స్పెషల్ అసెస్మెంట్ అని పిలిచాం. ఉదాహరణకి నాగార్జున సాగర్ డ్యామ్, నెక్స్ట్ హెచ్ఈడ్స్, నెక్స్ట్ వన్ హెచ్ఈడ్స్. హెచ్ఈడ్స్ అంటే ఏంటి? వారసులు లేకుండా తదనంతరము వీలునామా వ్రాయకుండా, వారసులు లేకుండా వీలునామా వ్రాయకుండా. సో వారసులు లేకుండా వీలునామా వ్రాయకుండా వ్యక్తులు మరణిస్తే, వారసులు లేకుండా వీలునామా వ్రాయకుండా వ్యక్తులు మరణిస్తే వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీన్నే హెచ్ఈడ్స్ అని అంటారు, దీన్నే హెచ్ఈడ్స్ అని పిలుస్తారు. ఓకేనా? రేపు మనకి ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ఉండడం వల్ల జనరల్ 144 సెక్షన్ పెడతారు ఎలక్షన్ టైం. జనరల్గా మనం క్లాసులు చెప్పుకున్నప్పుడు రిస్క్ ఒక్కొక్కసారి ఎందుకు ఇబ్బంది లేని పని రిస్క్ తీసుకుని ఉద్దేశం లేదు మనకి. రేపు మీ క్లాస్ 4th బ్యాచ్ కదా మీరు, మీకు 5 to 9 ఉంటుంది క్లాస్. 5 to 9 ఉంటుంది. క్లాస్కి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 5కి ఎలక్షన్ అయిపోతారు, రేపు ఓటింగ్ అయిపోతారు. 7 to 5 రేపు ఓటింగ్. 5 తర్వాత పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి 5కి క్లాస్కి వచ్చేటప్పుడు క్వాలిటీ ఒకటే ఉంటుంది. రేపు ఎకానమీ, ఇండియన్ హిస్టరీ ఉండదు. క్వాలిటీ సార్ బయట నుంచి వచ్చారు కాబట్టి సార్ కనపడకుండా పెట్టారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు గుంపులుగా రాకండి. ఏమండి, మీరు 4:30కి 4కి ఒకరు వచ్చి కూర్చొని చదువుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ కరెక్ట్ గా 5 అనేసరికి మీరు 5కి టెన్షన్ గా కూరుసని వచ్చినట్టు చేయకండి. ఎందుకంటే 144 సెక్షన్ ఉంటుంది, దానివల్ల మనం లాస్ అయిపోతాం. పాయింట్ అర్థమవుతుంది లేదా? దానివల్ల మనం లాస్ అయిపోతాం, క్లాస్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. బట్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్ గా రండి. ప్లాన్డ్ గా అంటే చూడండి, మన వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడికైనా ఒక అటాక్ చేయాలనుకున్నప్పుడు ఒకేసారి వెళ్తే పోలీసులు ఒప్పుకోరని చెప్పి అటు నుంచి ఒక ఇద్దరు, ఇటు నుంచి ఒక ఇద్దరు, అటు నుంచి ఒక నలుగురు, ముందు రోజు ఒక నలుగురు వెళ్ళిపోతారు.
సడన్ గా టైంకి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోతారు. 5 వరకు 144 సెక్షన్ ఉంటారు. కాబట్టి మీరు గుంపులుగా రాకండి. 4 వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడు వచ్చినా 1 by 1 రండి. ఎక్కువ మంది రాకండి. మీరు 4:30 స్టార్ట్ చేసి 1 by 1 ఫ్రెండ్షిప్ అయ్యి రేపు కొంచెం వదిలేయండి. ఫ్రెండ్షిప్ మీద ఒక్కొక్కరు పుస్తకాల మీద చేతులు వేసుకొని రేపు వస్తే 144 సెక్షన్ ఉంది, 4 గంటలు ఎక్కువ తీసుకెళ్ళిపోతారు. ఏమైనా క్లియర్ ఉన్నది నేను చెప్పేది? కాబట్టి దయచేసి రేపు వచ్చేటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంచెం సింగిల్ గా సీక్రెట్ గా వచ్చేస్తున్నట్టు వచ్చేయాలి. వచ్చేసి లోపల కూర్చొని ఇబ్బంది పడకుండా అక్కడ ఇక్కడ కూర్చొని చదువుకోండి. 5కి ఎలక్షన్ అయిపోద్ది, మీకు సార్ 5కి క్లాస్ స్టార్ట్ చేస్తారు. సో రేపు 5 to 9 క్వాలిటీ ఉంటుంది. డైరెక్ట్ 5కి వచ్చేసేయండి అమ్మా. రేపు థర్డ్ బ్యాచ్ క్లాస్ లేదు, అక్కడ సార్ అనౌన్స్ చేసి ఉంటారు. ఓకే, ఇచ్చేసి అంటే ఏమనుకున్నాం? ఇచ్చేసి అంటే వారసులు లేకుండా, వీరునామా రాయకుండా వ్యక్తులు మరణించినప్పుడు అతడి ఆస్తుల్ని ప్రభుత్వము స్వాధీనం చేసుకుంటాం. మరి ఇది కూడా గవర్నమెంట్ ఆస్తులే కదా, ఇది కూడా గవర్నమెంట్ ఇన్కమే కదా. ఏమండి, ఇవన్నీ ఎలాంటి ఇన్కమ్స్? ప్రభుత్వం తన పరిపాలన చేసేటప్పుడు, అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు వచ్చే రాబడి అనే కదా. అందుకే వీటిని హెడ్డింగ్ ఎందులో పెట్టాం? పరిపాలన రాబడి. 2 వాణిజ్యపరమైన రాబడులు. వాణిజ్యపరమైన రాబడులు. వాణిజ్యపరమైన రాబడులు అంటే ఏంటి? పేరులో ఉంది వాణిజ్యము. వాణిజ్యం అంటే వ్యాపారం. ప్రైవేట్ వ్యక్తులు ఎలా లాభాపేక్షతో పనిచేస్తారో ప్రభుత్వం కూడా లాభాపేక్షతో పనిచేస్తారు. ప్రైవేట్ వ్యక్తులు ఎలా లాభాపేక్షతో పనిచేస్తారో ప్రభుత్వం కూడా అలాగే లాభాపేక్షతో పనిచేయాలి. ఏమండి, ప్రభుత్వం కూడా లాభాపేక్షతో పనిచేస్తుంది. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థే కదా. భారత రైల్వేలు ప్రభుత్వ సంస్థే కదా. పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థే కదా. పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనం స్టాంప్ కొంటాం, గవర్నమెంట్ అమ్ముతుంది, మనం కొంటాం. మరి అది గవర్నమెంట్ కి రాబడే కదా. మనం ఇన్లాండ్ లెటర్ వేస్తాం, లేకపోతే ఏదో స్పీడ్ పోస్ట్ పంపించాం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఏదో లెటర్ స్పీడ్ పోస్ట్ పంపించాం. గవర్నమెంట్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు మన నుంచి తీసుకుంటారు. మరి అది కూడా గవర్నమెంట్ కి రాబడే కదా. సపోజ్ రైల్వే వాడు మన సరుకుని తీసుకువెళ్తాడు, తీసుకువెళ్ళేందుకు గూడ్స్ ఛార్జ్ వసూలు చేస్తారు కదా, వస్తువులు తీసుకువెళ్ళడానికి. లేదా మనం ఢిల్లీకి పోతున్నప్పుడు మన నుంచి టికెట్ ఛార్జ్ చేస్తుంది కదా. అంటే ప్రభుత్వం తన వస్తువులను, సేవలను మార్కెట్ లో విక్రయించేటప్పుడు మన నుంచి ధరలు వసూలు చేయను. దీన్ని ప్రభుత్వ ధరలు అని అంటారు. ఇది ప్రభుత్వం లాభాపేక్షతో చేస్తుంది కాబట్టి వాణిజ్యపరమైన ఆదాయాలు కనిపిస్తాయి. ఏమన్నా? వాణిజ్యపరమైన ఆదాయం. వాణిజ్యపరం అంటే ప్రభుత్వం కూడా లాభాలు దృష్టిలో పెట్టుకునే పోస్ట్ ఆఫీస్ సర్వీస్ చేస్తుంది, లాభాలు దృష్టిలో పెట్టుకునే రైల్వే సేవలు అందిస్తుంది. ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖ స్టీల్ లో నాణ్యమైన ఉక్కు తయారవుతుంది. తయారైన ఉక్కుని విడిగా ఇవ్వరు కదా, అమ్ముతారు. ఉక్కుని తయారు చేయడానికి గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఆ ఉక్కుని మార్కెట్ లో ఏదో ఒక ధరకు అమ్ముకుంటారు. తన ఖర్చులన్నీ పోగా కొంచెం లాభం వచ్చేటట్టు ఒక ధరకు అమ్ముకుంటారు. దీన్ని ఏమంటారు? వాణిజ్యపరమైన ఆదాయం. అంటే ప్రభుత్వం తన వస్తువులను, తన సేవలను మార్కెట్ లో విక్రయించేటప్పుడు ప్రజల నుంచి కొంత రుసుము వసూలు చేయను, ఒక ధరకు అమ్మును. దీన్ని వాణిజ్యపర ఆదాయము లేదా ప్రభుత్వ ధరలు అని పిలుస్తారు. ఓకేనా? సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ గ్రాంట్లు మరియు కానుకలు. గ్రాంట్లు మరియు కానుకలు. సో గ్రాంట్లు, కానుకలు అంటే ఏంటి? ఏదైనా అభివృద్ధి కార్యకలాపం కొరకు ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉచితంగా అందించే మొత్తమే గ్రాంట్. ఉదాహరణకి విద్య అభివృద్ధి కొరకు ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇండియాకి డబ్బులు ఇచ్చేది, గ్రాంట్ ఇచ్చేది. విద్యాభివృద్ధి కొరకు ఇంగ్లాండ్ ఇండియాకి గ్రాంట్ని ఇచ్చేది. విద్యాభివృద్ధి కొరకు ఇంగ్లాండ్ ఏం చేసేది? ఇండియాకి గ్రాంట్ ఇచ్చేది. అలాగే విద్యాభివృద్ధి కొరకు కేంద్రం రాష్ట్రానికి గ్రాంట్ లేకపోవచ్చు. అలాగే
విద్యాభివృద్ధి కొరకు రాష్ట్రము స్థానిక ప్రభుత్వానికి గ్రాంట్ ఇవ్వవచ్చు. అంటే విదేశీ ప్రభుత్వాలు కేంద్రానికి, కేంద్రము రాష్ట్రానికి, రాష్ట్రము స్థానిక సంస్థలకు. ఓకేనా? విదేశీ ప్రభుత్వాలు కేంద్రానికి, కేంద్రము రాష్ట్రానికి, రాష్ట్రము స్థానిక సంస్థలకు. ఈ దేని నిమిత్తమైనా సరే ఏదైనా అభివృద్ధి కార్యకలాపం కొరకు ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వానికి ఇచ్చే మొత్తాన్ని గ్రాంట్ అని పిలుస్తారు. మరి ఇది కూడా గవర్నమెంట్ కి రాబడే కదా. అలాగే విరాళాలు కూడా ఒక్కొక్కసారి వ్యక్తులు ప్రభుత్వానికి విరాళం ఇవ్వవచ్చు. సపోజ్ ప్రధానమంత్రి నిధికి, ప్రకృతి వైపరీత్యం, సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మంది మన రాష్ట్రంలో ప్రముఖులు, పెద్ద పెద్ద సంస్థలు జగన్మోహన్ రెడ్డికి, అంటే జగన్మోహన్ రెడ్డి అని కాదు, సీఎం నిధికి, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, ఎవరైనా ఒక సీఎం ఉంటారు. ఆ సీఎం దేశ రాష్ట్రానికి రావడం లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎంతో మందికి సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నాడు, డబ్బులు ఎట్లా వస్తాయి, ఒక పక్క ట్యాక్స్లు అన్ని ఆగిపోయాయి కోవిడ్ టైం, లాక్డౌన్ టైంలో. అందుకని చాలా కంపెనీలు ముందుకు వచ్చి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు విరాళాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వానికి రాబడే కదా, అవునా కదా? వ్యక్తులు ఇవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఇవ్వచ్చు, ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి కానుక ఇవ్వచ్చు, కానుకలు కూడా ఇవ్వచ్చు. బైడెన్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కానుక ఇవ్వచ్చు, నరేంద్ర మోడీ ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వానికి కానుక ఇవ్వచ్చు. ఏమండి? గ్రాంట్లు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, విరాళాలు ఇవ్వచ్చు. కానుకలు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి ఇవ్వచ్చు, విరాళాలు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి ఇవ్వచ్చు. మనం మాట్లాడేది పబ్లిక్ ఫైనాన్స్ కదా, ప్రభుత్వ విత్తం కదా. ప్రభుత్వ విత్తం అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి, ప్రభుత్వం చేసే వ్యయం గురించి చెప్పేదే కదా ప్రభుత్వ విత్తం అంటే. కాబట్టి ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఏది? గ్రాంట్. కానుక. విరాళం అయితే వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి ఇవ్వవచ్చు. ఉదాహరణ, హుదూద్ తుఫాను సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి విరాళం ఇవ్వచ్చు. అది కూడా రాబడే. ఓకేనా? ఏమనుకున్నాం? గ్రాంట్లు, కానుకలు. నెక్స్ట్, ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం. ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం. ప్రభుత్వ ఆస్తుల నుండి కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల నుండి ఆదాయం రావడం అంటే ఏంటి? ఉదాహరణకి ప్రభుత్వ సహజ వనరులు ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధించిన సహజ వనరులు ఉంటాయి. ఉదాహరణకు ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఖనిజాలు, ప్రభుత్వ నదులు. ఈ నదుల్ని, ఈ సహజ వనరుల్ని, ఈ ఖనిజాల్ని ఎవరికైనా లీజుకి ఇవ్వచ్చు. లీజుకి ఇవ్వచ్చు. లీజుకి ఇస్తే మరి గవర్నమెంట్ రెగ్యులర్ గా రాబడి వస్తుంది కదా. లీజుకి ఇస్తే ప్రభుత్వానికి రాబడి వస్తుంది కదా. ఉదాహరణకి మన ఓడా బిల్డింగ్ ఉందండి, ఓడా వాడితే గవర్నమెంట్ ప్రాపర్టీ, మనకి లీజుకి ఇచ్చింది 1 year, మనం అద్దె కడుతూ ఉంటాం. చెరువులు ఉంటాయి, ఐడియా ఉందా? చేపల చెరువులు ఉంటాయి. గవర్నమెంట్ చెరువులు ఎవరికైనా లీజుకి ఇచ్చేస్తారు మత్స్యకారులకి. మత్స్యకారులు ఏం చేస్తారు? అందులో చేపలు పెంచుకుని చేపలు అమ్ముకుంటారు. అలా పెంచుకున్నందుకు గవర్నమెంట్ కొంత రుసుము కడతారు. అలాగే పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీలు ఉంటాయి, పేపర్లో రాస్తుంటాం, జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంధువులకి, వాళ్ళ వర్గీయులకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తక్కువ ధరకి లీజుకి ఇచ్చేశారు, తక్కువ ధరకి అద్దెకి ఇచ్చేశారు రాస్తూ ఉంటాడు పేపర్లో. ఎకరా భూమి లీజుకి ఇచ్చేసారు అనుకో, జస్ట్ సంవత్సరానికి ఎకరా మీద 10,000 చెల్లించండి. 10,000 ఏంటి లీజు? సరే, కంపెనీలు అభివృద్ధి చేయాలని ఇస్తే ఇవ్వచ్చు గవర్నమెంట్, అది వేరే విషయం. ఇలా ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు అంటే భూమి ఇవ్వచ్చు. సిఎంఆర్ సెంటర్ ఉంది, సిఎంఆర్ సెంటర్ 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చింది సిఎంఆర్ వాడికి. వాడు అందులో బిల్డింగ్ కట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నాడు, అది లీజుకి ఇచ్చిన ప్రాపర్టీ. చెరువులు ఉండొచ్చు, లీజుకి ఇవ్వచ్చు. గొడవలు ఉంటాయి, లీజుకి ఇవ్వచ్చు. అది దాని ద్వారా గవర్నమెంట్ రాబడి వస్తుంది. దీన్ని ఏమన్నా మనం ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం. ఇవి కాకుండా గవర్నమెంట్ కి కరెన్సీ ముద్రణ ద్వారా కూడా ఆదాయం రావచ్చు. ఇవి కాకుండా గవర్నమెంట్ కి కరెన్సీ ముద్రణ ద్వారా కూడా ఆదాయం రావచ్చు.
ఇవన్నీ ఎందులోకి వస్తాయి? పన్నేతర రాబడిలోకి వస్తాయి. ప్రభుత్వానికి వచ్చే రాబడి రెండు రకాలు, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. అగైన్ రెవెన్యూ రాబడి రెండు రకాలు, పన్ను రాబడి, పన్నేతర రాబడి. అగైన్ పన్నేతర రాబడి 5 రకాలు. 1 పరిపాలనా రాబడులు, 2 వాణిజ్యపరమైన రాబడులు, 3 గ్రాంట్లు కానుకలు, 4 ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చే ఆదాయము, 5 కరెన్సీ ముద్రణ. ఓకేనా? సో పన్నేతర రాబడి డిస్కస్ చేసాం. ఇప్పుడు పన్ను రాబడి గురించి మాట్లాడతాం. సో పన్ను అంటే డెఫినేషన్ చెప్పాను. ఇప్పుడు పన్నులు రకాలు, టైప్స్ ఆఫ్ ట్యాక్స్. పన్నులు రకాలు. పన్నులను 5 రకాలుగా విడదీయవచ్చు. పన్నులను మనం 5 రకాలుగా విడదీయవచ్చు. 1 పన్నులు మనం 5 రకాలుగా విడదీస్తాం. 1 పన్ను యొక్క భారము బదిలీ బట్టి, పన్ను యొక్క భారము బదిలీ బట్టి ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని విడదీస్తాం. పన్ను యొక్క భారము బదిలీ బట్టి, పన్నులు మొత్తం 5 రకాలు చెప్తున్నాను నేను. అందులో 1 రోమన్ సంఖ్య 1. పన్ను యొక్క భారము బదిలీ బట్టి పన్నులు 2 రకాలు, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. 2 పన్ను ప్రాతిపదిక రేటు బట్టి, పన్ను ప్రాతిపదిక రేటు బట్టి పన్నులు 4 రకాలు. పన్ను ప్రాతిపదిక రేటు బట్టి పన్నులు 4 రకాలు. పన్ను ప్రాతిపదిక రేటు బట్టి పన్నులు 4 రకాలు. 1 అనుపాత పన్ను, 2 పురోగామి పన్ను, 3 తిరోగామి పన్ను, 4 డిగ్రెసివ్ పన్ను, DEGRESSIVE, డిగ్రెసివ్. D for ఢిల్లీ, డిగ్రెసివ్. DEGRESSIVE, డిగ్రెసివ్ పన్ను. సో పన్ను భారము బదిలీ బట్టి పన్నులు 2 రకాలు, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. 2వది పన్ను ప్రాతిపదిక పన్ను రేటు బట్టి, పన్ను ప్రాతిపదిక పన్ను రేటు బట్టి పన్నులు 4 రకాలు. 1 అనుపాత పన్ను, 2 పురోగామి పన్ను, 3 తిరోగామి పన్ను, 4 డిగ్రెసివ్ పన్ను. నెక్స్ట్ రోమన్ సంఖ్య 3. కాలం బట్టి పన్నులు 2 రకాలు. పన్ను విధించే కాలం బట్టి పన్నులు 2 రకాలు. ఏంటా 2? పన్నులు విధించే కాలం బట్టి పన్నులు 2 రకాలు. 1 తాత్కాలిక పన్ను, 2 శాశ్వత పన్ను. 1 తాత్కాలిక పన్ను, 2 శాశ్వత పన్ను. 1 తాత్కాలిక పన్ను, 2 శాశ్వత పన్ను. నెక్స్ట్ రోమన్ సంఖ్య 4. పన్ను విధింపు బట్టి పన్నులు 2 రకాలు. 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 1 స్పెసిఫిక్ ట్యాక్స్, 2 యాడ్ వాలరమ్ ట్యాక్స్. స్పెసిఫిక్ ట్యాక్స్, 2 యాడ్ వాలరమ్ ట్యాక్స్. తెలుగులో నిర్దిష్ట పన్ను. స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే నిర్దిష్ట పన్ను. యాడ్ వాలరమ్ ట్యాక్స్ అంటే విలువ ఆధారిత పన్ను. 1 స్పెసిఫిక్ ట్యాక్స్, 2 యాడ్ వాలరమ్ ట్యాక్స్. 1 స్పెసిఫిక్ ట్యాక్స్, 2 యాడ్ వాలరమ్ ట్యాక్స్. సో పన్ను విధింపు బట్టి పన్నులు 2 రకాలు. 1 స్పెసిఫిక్ ట్యాక్స్, 2 విలువ ఆధారిత పన్ను, యాడ్ వాలరమ్ ట్యాక్స్. లాస్ట్ 1 పన్ను విధించే స్థానం బట్టి పన్నులు 2 రకాలు. పన్ను విధించే స్థానం బట్టి పన్నులు 2 రకాలు. ఏకస్థాన పన్ను, బహుళ స్థాన పన్ను. ఏకస్థాన పన్ను, బహుళ
బహుళ స్థాన పన్ను. సింగిల్ పాయింట్ టాక్సేషన్, మల్టిపుల్ పాయింట్ టాక్సేషన్. సింగిల్ టాక్సేషన్, మల్టిపుల్ టాక్సేషన్. మరొకసారి చెప్తున్నాను, పన్నులు మొత్తం 5 రకాలుగా చెప్పుకున్నామా? నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పన్ను భారము బదిలీ బట్టి 2 రకాలు, పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు బట్టి 4 రకాలు, పన్ను విధించే కాలం బట్టి పన్నులు 2 రకాలు. ఓకేనా? పన్ను విధింపు బట్టి పన్నులు 2 రకాలు, స్థానం బట్టి పన్నులు 2 రకాలు. అందులో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, యాక్చువల్లీ ఇది స్ట్రక్చర్డ్. ఒకసారి చూడండి. పన్ను భారము బదిలీ బట్టి ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పన్ను ప్రాతిపదిక రేటు బట్టి పూర్వగామి పన్ను, అనుపాత పన్ను, తిరోగామి పన్ను, డెగ్రెసివ్ పన్ను. పన్ను విధించే కాలం బట్టి తాత్కాలిక పన్ను, శాశ్వత పన్ను. పన్ను విధింపు బట్టి నిర్దిష్ట పన్ను, విలువ ఆధారిత పన్ను, స్పెసిఫిక్ ట్యాక్స్ అండ్ యాడ్ వాలరమ్ ట్యాక్స్. పన్ను విధించే స్థానం బట్టి ఏకస్థాన పన్ను, బహుళ స్థాన పన్ను, సింగిల్ టాక్సేషన్ అండ్ మల్టిపుల్ టాక్సేషన్. అది స్ట్రక్చర్. అందులో 1 by 1 చూస్తాం. ఏంటి 1 by 1? మొదటిది ఏంటి? మొదటి వర్గీకరణ పన్ను భారము బదిలీ బట్టి. ఫస్ట్ పన్ను భారం అంటే ఏంటి? ప్రభుత్వము పన్ను విధించినప్పుడు పన్ను చెల్లించిన వ్యక్తి కొంత ద్రవ్యాన్ని కోల్పోతాడు. దాన్ని ద్రవ్య భారం అని పిలుస్తారు. అవునా కదా? ఏమన్నాను? ప్రభుత్వము పన్ను విధించినప్పుడు పన్ను చెల్లించిన వ్యక్తి కొంత ద్రవ్యాన్ని కోల్పోతాడు. దాన్ని ద్రవ్య భారము అని పిలుస్తారు. దాన్ని ద్రవ్య భారము అని పిలుస్తారు. ఉదాహరణ చెప్పాను, మీకు 10 లక్షలు ఇన్కమ్ వచ్చింది, గవర్నమెంట్ మీ మీద ₹1,00,000 ట్యాక్స్ వేసింది. మీరు గవర్నమెంట్ వేసిన ₹1,00,000 ట్యాక్స్ కట్టేశారు. కట్టేస్తే మీరు కొంత డబ్బు కోల్పోయారా లేదా? ఎంత కోల్పోయారు? ₹1,00,000 కోల్పోయారు. ఆ కోల్పోయిన లక్షే మనీ బర్డెన్. మనీ బర్డెన్ అంటే ద్రవ్య భారం. ప్రభుత్వం పన్ను విధించినప్పుడు పన్ను చెల్లించిన వ్యక్తి కొంత ద్రవ్యాన్ని కోల్పోతాడు. ఆ కోల్పోయిన ద్రవ్యమే మనీ బర్డెన్, ద్రవ్య భారం. కోల్పోయిన ద్రవ్యమే మనీ బర్డెన్, BURDEN, బర్డెన్, మనీ బర్డెన్, ద్రవ్య భారం. ఓకేనా? సో భారం అంటే ఏంటి చెప్పాను. ఇప్పుడు బదిలీ చెప్పే ముందు, ఈ పన్ను భారము 2 రకాలు, ట్యాక్స్ బర్డెన్ 2 రకాలు. ఒకటి తొలి భారము, 2 తుది భారం. పన్ను భారము 2 రకాలు, తొలి భారము, తుది భారం. పన్ను భారము 2 రకాలు, తొలి భారము, తుది భారం. ఏమన్నా? తొలి భారము, తుది భారం. సో పన్ను భారము 2 రకాలు, ఒకటి తొలి భారము, 2 తుది భారం. తొలి భారానికి ఇంకొక పేరు ఆరంభ భారం. తొలి భారం అన్నా, ఆరంభ భారం అన్నా ఒకటే, ప్రారంభ భారం అన్నా ఒకటే. తుది భారం అన్నా, అంతిమ భారం అన్నా ఒకటే, అంతిమ. తొలి భారాన్ని ఇంగ్లీష్ లో ఇంపాక్ట్, IMPACT, ఇంపాక్ట్ అంటారు. దానికే ఇంకొక పేరు ఇమ్మీడియట్ బర్డెన్, ఇమ్మీడియట్ మనీ బర్డెన్. ఇమ్మీడియట్ మనీ బర్డెన్. ఇమ్మీడియట్ మనీ బర్డెన్. ఇమ్మీడియట్ మనీ బర్డెన్. ఓకేనా? ఏమన్నా? సో తొలి భారం అన్నా, ఆరంభ భారం అన్నా, ఇంపాక్ట్ అన్నా, ఇమ్మీడియట్ మనీ బర్డెన్ అన్నా ఒకటే. 2 తెలుగు, 2 ఇంగ్లీష్. తుది భారం అన్నా, అంతిమ భారం అన్నా, ఇన్సిడెన్స్, INCIDENCE, ఇన్సిడెన్స్ అన్నా, అల్టిమేట్ బర్డెన్, అల్టిమేట్ మనీ బర్డెన్ అన్నా ఒకటే.
తొలి వారము ఆబ్లిక్ తుది వారము ఆబ్లిక్ ఇన్సిడెంట్స్ ఆబ్లిక్ అల్టిమేట్ బర్డెన్ అంతిమ భారము. ఇలా ద్రవ్య భారము రెండు రకాలు, ఒకటి తొలి భారము, రెండు తుది భారం. వాట్ ఈస్ ఇమ్మీడియట్ బర్డెన్, వాట్ ఈస్ ఇంపాక్ట్? తొలి భారం అంటే ఏంటి? ప్రభుత్వము పన్ను విధించినప్పుడు మొట్టమొదటిసారిగా దానిని ఎవరు చెల్లిస్తారో వారిపై పడే భారాన్ని తొలి భారం అంటారు. ప్రభుత్వం పన్ను విధించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పన్ను భారాన్ని ఎవరు భరిస్తారో, ప్రభుత్వం పన్ను విధించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పన్నుని ఎవరు చెల్లిస్తారో, మొట్టమొదటిసారిగా ఆ పన్నుని ఎవరు చెల్లిస్తారో వారిపై పడే భారాన్ని తొలి భారము అని అంటారు. వారిపై పడే భారాన్ని తొలి భారము అని పిలుస్తారు. ఓకేనా? ఏమన్నా ప్రభుత్వం పన్ను విధించినప్పుడు ఆ పన్నును మొట్టమొదటిసారిగా ఎవరైతే చెల్లిస్తారో వారిపై పడే భారమే తొలి భారం. తుది భారం అంటే ఏంటి? ప్రభుత్వము పన్ను విధించినప్పుడు చిట్ట చివరికి ఆ పన్నుని ఎవరు భరిస్తారో వారిపై పడే భారాన్ని తుది భారం అని పిలుస్తారు. ప్రభుత్వం పన్ను విధించినప్పుడు చిట్టు చివరికి ఆ భారాన్ని ఎవరు భరిస్తారో వారిపై పడే భారమే తుది భారం. ఓకేనా? ఉదాహరణ చెప్పాలి అంటే మీకు సేల్స్ ట్యాక్స్ తీసుకోండి. అమ్మకపు పన్ను. సేల్స్ ట్యాక్స్ తీసుకున్నాం అనుకో, మనం ఉదాహరణకి ఫ్యాన్ ఉంది, ఉషా ఫ్యాన్ ఉంది అనుకోండి, క్రాంప్టన్ ఉషా కంపెనీ ఏదైతే, ఫస్ట్ ఉషా ఫ్యాన్ పై ప్రభుత్వం పన్ను వేస్తారు. పన్ను వేసినప్పుడు ఆ పన్ను ఎవరు కడతారు? ఉషా ఫ్యాన్ కంపెనీ వాడు కడతారు. అవునా? ఉషా ఫ్యాన్ కంపెనీ వాడు కట్టేస్తారు. పన్ను తొలి భారం ఎవరిపై పడింది? ఉషా ఫ్యాన్ కంపెనీ వాడిపై పడింది. ఉషా ఫ్యాన్ కంపెనీ వాడు ఆ పన్నుని ఏం చేస్తాడు? ఫ్యాన్ ధరలో కలిపేసి టోకు వ్యాపారస్తుల మీదకి నెట్టి వేస్తాడు. టోకు వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? దాన్ని చిల్లర వ్యాపారస్తుల మీదకి నెట్టి వేస్తాడు. చిల్లర వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? వినియోగదారుడి మీదకి నెట్టి వేస్తాడు. చిట్ట చివరికి ఆ పన్ను భారాన్ని ఎవరు భరిస్తారు? ఎవరైతే ఫ్యాన్ కింద కూర్చొని ఫ్యాన్ గాలిని ఆస్వాదిస్తున్నారో వారు భరిస్తారు. అంటే ఫ్యాన్ పై విధించిన పన్నును తొలిగా భరించింది కంపెనీ వారు, తొలిగా భరించింది వినియోగదారుడు. ఓకేనా? ప్రభుత్వం విధించిన పన్నుని మొట్టమొదటిసారి ఎవరు చెల్లిస్తారో వారిపై పడే భారమే తొలి భారం. అలా కాక ప్రభుత్వం విధించిన పన్నుని చిట్ట చివరగా ఎవరు భరిస్తారో, చిట్ట చివరగా ఎవరు చెల్లిస్తారో, చిట్ట చివరగా ఎవరు భరిస్తారో వారిపై పడే భారమే ఏంటి? తుది భారం. ఓకేనండి? తొలి భారము, తుది భారం. సేల్స్ ట్యాక్స్ లో తొలి భారం, సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోద పన్ను. బాంబే సర్కస్ వచ్చింది విశాఖపట్నానికి, గవర్నమెంట్ దాని మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేస్తుంది. బాంబే సర్కస్ నిర్వాహకులపై ట్యాక్స్ వేస్తుంది. నిర్వాహకులు కడతారు. చిట్టు చివరికి ఎవరు భరిస్తారు దాన్ని? బాంబే సర్కస్ చూద్దాం మనం ఉత్సాహంతో టికెట్ తీసుకుని వెళ్తాం, మనం భరిస్తాం. ఏమండి? మన సంక్రాంతికి క్రాక్ మూవీకి వెళ్ళారు జనాలు. మొట్టమొదటిసారిగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎవరి మీద వేస్తారు? క్రాక్ మూవీ ఆడించి థియేటర్ యజమానిపై వేస్తారు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అతను పే చేసేస్తాడు. చిట్టు చివరికి ఆయన ఎవరి మీద నెట్టి వేస్తాడు? ప్రేక్షకుడికి మీదకి, ఆడియన్స్ మీదకి నెట్టేస్తాడు. ఈ ఆడియన్స్ టికెట్ ధరలో కలిపేస్తాడు. ఈ ఆడియన్స్ ప్రేక్షకుడు చాలా రోజుల తర్వాత సినిమా చూడలేదనో, శృతిహాసం చాలా తర్వాత రీఎంట్రీ ఇచ్చిందనో,
తొందరపడి ఆయన చూడాలనే ఉద్దేశంతో టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత చూస్తే తెలుస్తుంది ఆయన ట్యాక్స్ ఎంత భరించాడు అనేది. మొదట్లో శృతిహాసం చూస్తే తొందరలో చూసుకోవట్లేదు ఇది అని చూసేసిన తర్వాత ఇంతే కదా అని చెప్పి తర్వాత ఇక్కడ చూశాడు. ఏమండి అప్పుడు తెలిసింది ఆయన కట్టిన ట్యాక్స్ ఏంటని. సో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ముందుగా భరించేది ఎవరు? థియేటర్ యజమాని. చిట్ట చివరిగా భరించేది ఎవరు? ప్రేక్షకుడు. ఎవరు? తొలివారం తుదివారం. ఓకేనా? తొలివారం బట్టి పన్ను భారం బట్టి పన్నులు రెండు రకాలు. ఏమండి? తుదివారం బట్టి పన్నులు రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. అందులో ఫస్ట్ వన్ ప్రత్యక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను. వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్? ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? సింపుల్. పన్ను యొక్క తొలివారము తుదివారము రెండు ఒకరిపైనే పడితే ఇమీడియట్ బర్డెన్ అండ్ అల్టిమేట్ బర్డెన్. ఏమండి? పన్ను యొక్క తొలివారము పన్ను యొక్క తుదివారము రెండు వారాలు ఒకరిపైనే పడితే, పన్ను యొక్క తుదివారము రెండు ఒకరిపైనే పడితే అనగా రెండు ఒకరిపైన పడ్డానికి అర్థం ఏంటి? అనగా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకపోతే. ఒకరి మీద పడ్డాయంటే అర్థం ఏంటి? వాడి భారాన్ని ఇంకొకరి మీద నెట్టివే లేకపోయాడు. పన్ను యొక్క తుదివారము ఒకరిపైనే పడితే అనగా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకపోతే. పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకపోతే. సో పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకపోతే దానిని ఏమంటాం? ప్రత్యక్ష పన్ను అని పిలుస్తాం. పన్ను యొక్క తుదివారము ఒకరిపైనే పడితే అనగా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకపోతే దానిని ప్రత్యక్ష పన్ను అని పిలుస్తాం. ఉదాహరణకి ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. సపోజ్ రేపు నీకు ఉద్యోగం వచ్చింది, నీకు శాలరీ 6 లక్షలు, నెలకి 50,000, సంవత్సరానికి 6 లక్షలు. ప్రయాణం నీ ప్యాకేజ్ 6 లక్షలు. ఓకే. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 2.5 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మరి ఇంకా 3.5 లక్షలు ఉంది కదా, ఆ 3.5 లక్షలకి నువ్వు ట్యాక్స్ కట్టాలి. 30,000 కట్టాలి అనుకో. ట్యాక్స్ ఎలా కడదాం అనేది ఈ రోజు రేపటి క్లాస్ లో వస్తుంది, మనం నెక్స్ట్ క్లాస్ లో వస్తే డిస్కస్ చేద్దాం. 30,000 ట్యాక్స్ కట్టాలి. ఈ 30,000 ట్యాక్స్ ఎవరి మీద కానీ నెట్టివేయగలవా? మొదటిసారి నువ్వు కట్టేసి తర్వాత ఎవరి మీదకైనా తోసేయగలవా? తొయ్యలేవు. ఎందుకంటే అది ఆదాయ పన్ను. ఎవరు ఆదాయాన్ని పొందుతున్నారో వారే ఆ ట్యాక్స్ కట్టాలి. చివరికి మన జీవిత భాగస్వామి, మన అర్ధాంగి అయిన భార్య మీద కూడా నెట్టివేయలేము. భార్య అర్ధాంగే అన్నిట్లో సగమే. సారీ, పన్ను కట్టడంలో సగం కాదు, ఎవరి పన్ను వాళ్ళే. అర్థమవుతుంది లేదా? నువ్వు సంపాదించుకున్నప్పుడు ట్యాక్స్ కట్టుకో. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం సారీ నువ్వు సంపాదించావు, నేను ఖర్చు పెడతాను అది అనొచ్చు. పన్ను కట్టేటప్పుడు మాత్రం ఎవరి పన్ను వాళ్ళు కట్టాల్సిందే. అంటే ఆదాయ పన్ను చివరికి ఎవరి మీద కూడా నెట్టివేయలేదు. ఎవరిపై పడితే అది కట్టాల్సిందే. ఓకేనా? సో ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణలు ఏంటి? నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్, నెంబర్ 2 కార్పొరేషన్ ట్యాక్స్. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ కాసుకోవచ్చు మనం. ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి, కంగారు పడకండి. 1 ఆదాయ పన్ను, వ్యక్తి ఆదాయంపై విధించే పన్ను ఆదాయ పన్ను. 2 కార్పొరేషన్ పన్ను, కంపెనీ ఆదాయంపై విధించే పన్నుని కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. నెంబర్ 3 సంపద పన్ను, వెల్త్ ట్యాక్స్. సంపద పన్ను, వ్యక్తుల సంపదపై విధించే పన్నుని సంపద పన్ను అంటారు. 4 గిఫ్ట్ ట్యాక్స్, బహుమతి పన్ను. బహుమతి పన్ను, బహుమతి పొందినప్పుడు చెల్లించే పన్నుని బహుమతి పన్ను అని అంటారు. వడ్డీ పన్ను, వడ్డీ పన్ను. వడ్డీ, బ్యాంకులు వడ్డీ పొందినప్పుడు చెల్లించే పన్నుని వడ్డీ పన్ను అని పిలుస్తారు. ఆదాయ పన్ను,
కార్పొరేషన్ పన్ను, బహుమతి పన్ను, సంపద పన్ను, వడ్డీ పన్ను, వీటితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, వీటితో పాటు స్టాంప్ డ్యూటీ, అట్లాగే ఎస్టేట్ సుంకం. ఎస్టేట్ సుంకం అంటే వ్యక్తులు మరణించినప్పుడు వారి ఆస్తుల్ని వారి వారసులకు సంక్రమింపజేస్తారు. వ్యక్తులు మరణించినప్పుడు వారి ఆస్తుల్ని వారి వారసులకు సంక్రమింపజేస్తారు. సంక్రమింపజేసినప్పుడు విధించే పన్నే ఎస్టేట్ సుంకం. అట్లాగే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, ఎఫ్బిటి, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, ఎఫ్బిటి. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంటి? కంపెనీ తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకి సౌకర్యాలు కల్పిస్తే ఆ సౌకర్యాలపై విధించే పన్నుని ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అని అంటారు. కంపెనీ తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకి సౌకర్యాలు కల్పిస్తే ఆ సౌకర్యాలపై విధించే పన్నుని ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అని అంటారు. ఓకేనా? కంపెనీ తన ఉద్యోగస్తులకి సౌకర్యాలు కల్పించడం అంటే, ఉదాహరణకి ఒక కంపెనీ తన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడంతో పాటు కారు సదుపాయాన్ని ఫ్రీగా కల్పించింది, ట్రావెలింగ్ ఫెసిలిటీ, వాటర్ కట్టి, ఇల్లు కట్టి రెసిడెన్సీ సదుపాయాన్ని కల్పించింది, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించింది, తన పిల్లలకి చదువుకోవడానికి పాఠశాల సదుపాయాన్ని కల్పించింది, కుటుంబ సభ్యులకి హాస్పిటల్ కట్టి హెల్త్ ఫెసిలిటీని కల్పించింది. అంటే ఉద్యోగులకి కంపెనీ అనేక సౌకర్యాలు కల్పించవచ్చు. ఆ సౌకర్యాలపై విధించే పన్నుని ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అని అంటారు. ఇది కూడా డైరెక్ట్ ట్యాక్స్. రెండు పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. రెండు ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ సింపుల్. పన్ను యొక్క తొలి భారం ఒకరి పైన, తుది భారం వేరొకరి పైన పడితే, పన్ను యొక్క తొలి భారం ఒకరి పైన, తుది భారం వేరే ఒకరి పైన పడితే, తొలి భారం ఒకరి పైన, తుది భారం వేరే ఒకరి పైన పడితే దానిని పరోక్ష పన్ను అని అంటారు. మరొక రకంగా చెప్పాలంటే, తొలి భారం ఒకరి పైన, తుది భారం ఇంకొకరి పైన పడిందంటే అర్థమైంది, పన్ను భారాన్ని బదిలీ చెయ్యడానికి వీలుంటే, వీలుందనే కదా, వీలుంది కాబట్టి బదిలీ చేశాం. పన్ను తొలి భారం ఒకరి పైన, తుది భారం వేరే ఒకరి పైన పడితే, అనగా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు ఉంటే, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు ఉంటే, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు. పన్ను తొలి భారం ఒకరి పైన, తుది భారం వేరొకరి పైన పడితే, అనగా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఓకేనా? పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే దాన్ని ఏమన్నా, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే పరోక్ష పన్ను. ఓకేనా? సో పరోక్ష పన్నులకు ఉదాహరణ ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను. ఉదాహరణ సేల్స్ ట్యాక్స్. పరోక్ష పన్నులకు ఉదాహరణ నెంబర్ 1 సెంట్రల్ ఎక్సైజ్, కేంద్ర ఎక్సైజ్ సుంకము. సెంట్రల్ ఎక్సైజ్, కేంద్ర ఎక్సైజ్ సుంకం. ఎక్సైజ్ సుంకం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తిపై పన్ను విధిస్తే, ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తిపై పన్ను విధిస్తే దాన్ని ఎక్సైజ్ సుంకం అని అంటారు. ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తిపై పన్ను విధిస్తే దాన్ని ఎక్సైజ్ సుంకం అని అంటారు. సో ఎక్సైజ్ సుంకంలో ఏమవుతుంది? ఉదాహరణకి టీవీని ఉత్పత్తి చేశాడు ఎల్జీ వాడు.
టీవీని ఉత్పత్తి చేశాడు కాబట్టి గవర్నమెంట్ ఫస్ట్ ఎల్జీ కంపెనీ మీద ఎక్సైజ్ సుంకం వేస్తాడు. ఫస్ట్ ఎల్జీ కంపెనీ వాడు కట్టేసి ఆ డబ్బుని ట్యాక్స్ లో కలిపేసి ధరలో కలిపేసి హోల్సేల్ వ్యాపారస్తుల మీదకి నెట్టేస్తాడు. అవునా కదా? తొలి భారం ఎల్జీ కంపెనీ వాడిపై పడింది. తుది భారం చివరికి ఎవరి మీద వచ్చి పడుతుంది? ఎవరైతే ఎల్జీ టీవీ కొనుక్కొని ఎల్జీ టీవీని ఎంజాయ్ చేస్తారో వారిపై పడుతుంది. అలాగే కస్టమ్స్ సుంకాలు, కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ సుంకాలు అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతులపై విధించే పన్నుని కస్టమ్స్ సుంకాలు అంటారు. ఎగుమతులు దిగుమతులపై విధించే పన్నుని కస్టమ్స్ సుంకాలు అంటారు. ఇది కూడా పరోక్ష పన్నే. ఎందుకంటే అమెరికా నుంచి ఒక వస్తువును దిగుమతి చేసుకున్నప్పుడు గవర్నమెంట్ దిగుమతిదారుపై ట్యాక్స్ వేసింది. దిగుమతిదారు ట్యాక్స్ కట్టేశాడు. కానీ దిగుమతిదారు ఆ ట్యాక్స్ ఏం చేస్తాడు? ఆ వస్తువు ధరలో కలిపేసి అమ్మకందారు పైకి తోసేస్తాడు. అమ్మకందారు వినియోగదారు మీద తోసేస్తాడు. చివరికి భరించేది వినియోగదారు. కాబట్టి కస్టమ్స్ సుంకాలు. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను కూడా పరోక్ష పన్నే. ఉదాహరణకి మీరు కోచింగ్ తీసుకున్నందుకు సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. ఫస్ట్ ఎవరి మీద వేస్తారు? ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ మీద వేస్తారు. ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఎవరి మీద తోసేస్తుంది? మీ మీదకి నెట్టేస్తారు. చివరికి భరించేది ఎవరు? ఏసీ రూమ్ లో కూర్చున్న మీరే భరించాలి. కాబట్టి మొదటి సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఎవరో వాళ్ళు పే చేస్తారు. చివరికి సర్వీస్ రిసీవ్ చేసుకునేది ఎవరో వాళ్ళు భరిస్తారు. సో సర్వీస్ ట్యాక్స్ కూడా దేనికి ఉదాహరణ? సో సర్వీస్ ట్యాక్స్ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్. సేల్స్ స్టేట్ ఎక్సైజ్. సెంట్రల్ ఎక్సైజ్ కి స్టేట్ ఎక్సైజ్ కి తేడా ఏంటి? వస్తువు ఉత్పత్తిపై పన్ను వేస్తే సెంట్రల్ ఎక్సైజ్. అన్ని వస్తు ఉత్పత్తులపైన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. ఎక్సెప్ట్ ఆల్కహాల్, మత్తు పదార్థాలు, నార్కోటిక్స్. సో ఆల్కహాల్, మత్తు పదార్థాల ఉత్పత్తిపై మాత్రం స్టేట్ గవర్నమెంట్ పన్ను వేయాలి. స్టేట్ ఎక్సైజ్ అని పిలుస్తాం. ఏ వస్తు ఉత్పత్తి పైన అయినా సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందండి. కానీ ఆల్కహాల్, మత్తు పదార్థాలపై మాత్రం స్టేట్ గవర్నమెంట్ వేయదు. దాన్ని స్టేట్ ఎక్సైజ్ అని పిలుస్తాం. మోటారు వాహనాలపై పన్ను, ట్యాక్స్ ఆన్ మోటార్ వెహికల్స్. మోటార్ వాహనాలపై పన్ను కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. విద్యుత్ పై విధించే పన్ను కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. ఆక్ట్రాయ్ పన్ను. ఆక్ట్రాయ్ అంటే మున్సిపాలిటీలోకి, కార్పొరేషన్ లోకి వస్తువులు ప్రవేశించినప్పుడు దానిపై పన్ను వేస్తారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ లోకి వస్తువులు ప్రవేశించినప్పుడు దానిపై పన్ను వేస్తారు. దాన్ని మనం ఆక్ట్రాయ్ పన్ను అని అంటారు. అది కూడా పరోక్ష పన్ను. ఓకేనా? సో విద్యుత్ పై పన్ను, స్టేట్ ఎక్సైజ్, స్టేట్ సేల్స్ ట్యాక్స్, ఇవి జిఎస్టీ కూడా పరోక్ష పన్నే. వ్యాట్ కూడా పరోక్ష పన్నే. విఏటి, వ్యాట్ పరోక్ష పన్ను. జిఎస్టీ పరోక్ష పన్ను. అక్ట్రాయ్ పరోక్ష పన్ను. మోటార్ వాహనాలపై పన్ను, ఇవన్నీ పరోక్ష పన్ను. సో ఇది ఏర్పాటు అయింది మనకి. ద్రవ్యము, పన్ను భారము, బదిలీ బట్టి పన్నులు రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష. సెకండ్ వన్ పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు బట్టి పన్నులు నాలుగు రకాలు. పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు బట్టి పన్నులు నాలుగు రకాలు. చెప్పుకునే ముందు ట్యాక్స్ బేస్ అంటే ఏంటి, ట్యాక్స్ రేట్ అంటే వాట్ ఈస్ ట్యాక్స్ బేస్, వాట్ ఈస్ ట్యాక్స్ రేట్. పన్ను ప్రాతిపదిక అంటే ఏంటి, పన్ను రేట్ అంటే. ఓకేనా? పన్ను ప్రాతిపదిక అంటే ఏంటి, పన్ను రేట్ అంటే. పన్ను ప్రాతిపదిక అంటే దేని ఆధారంగా పన్ను విధిస్తారో చెప్పేదే పన్ను ప్రాతిపదిక. దేని ఆధారంగా పన్ను విధిస్తారో చెప్పేదే పన్ను ప్రాతిపదిక. దేని ఆధారంగా పన్ను విధిస్తారో చెప్పేదే పన్ను ప్రాతిపదిక.
చెప్పేదే పన్ను ప్రాతిపదిక. ట్యాక్స్ బేస్ అంటే అర్థం అంటే ఇన్ జనరల్ ట్యాక్స్ దేని బేస్ చేసుకునేస్తారు? సాధారణంగా ట్యాక్స్ దేని ఆధారంగా వేస్తారు? ఇన్కమ్, మన ఆదాయం బేస్ చేసుకుని వేస్తారు. దేని ఆధారంగా పన్ను విధిస్తారో చెప్పేదే ట్యాక్స్ బేస్. ఎంత శాతం పన్ను విధిస్తారో చెప్పేదే ట్యాక్స్ రేట్, పన్ను రేటు. దేని ఆధారంగా పన్ను విధిస్తారో చెప్పేదే ట్యాక్స్ బేస్. ఎంత శాతం పన్ను విధిస్తారో చెప్పేదే ట్యాక్స్ రేట్, ట్యాక్స్ రేట్. మూడవది ట్యాక్స్ కంప్లైయన్స్, పన్ను పరిధి. పన్ను పరిధి అంటే ఏంటి? ఎంత శాతం మంది పన్ను కడుతున్నారో చెప్పేదే పన్ను పరిధి. ఎంత శాతం మంది పన్ను కడుతున్నారో చెప్పేదే ట్యాక్స్ కంప్లైయన్స్, పన్ను పరిధి. దేని ఆధారంగా విధిస్తున్నారో చెప్పేదే ట్యాక్స్ బేస్. ఎంత శాతం పన్ను విధిస్తున్నారో చెప్పేదే ట్యాక్స్ రేట్. ఎంత మంది పన్ను కడుతున్నారో చెప్పేదే ట్యాక్స్ కంప్లైయన్స్, పన్ను పరిధి. ఓకేనా? ఇప్పుడు చెప్పేది ఏంటంటే పన్ను ప్రాతిపదిక. ఏది పన్ను ప్రాతిపదిక? ఆదాయం. పన్ను ప్రాతిపదికైన ఆదాయానికి పన్ను రేటుకి మధ్య గల సంబంధం బట్టి పన్నులు 4 రకాలు. 1 అనుపాత పన్ను, 2 పురోగామి పన్ను, 3 తిరోగామి పన్ను, 4 రిగ్రెసివ్ పన్ను. 1 ప్రపోర్షనల్ ట్యాక్స్, 2 ప్రోగ్రెసివ్ ట్యాక్స్, 3 రిగ్రెసివ్ ట్యాక్స్, 4 రిగ్రెసివ్ ట్యాక్స్. డి ఫర్ ఢిల్లీ, రిగ్రెసివ్ ట్యాక్స్. ప్రపోర్షనల్ ట్యాక్స్, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, రిగ్రెసివ్ ట్యాక్స్ అండ్ డిగ్రెసివ్ ట్యాక్స్. తెలుగులో అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్, డిగ్రెసివ్ ట్యాక్స్. ఇలా 4 రకాలుగా విడదీస్తాం. అందులో మొదటిది అనుపాత పన్ను. అందులో మొదటిది అనుపాత పన్ను. పన్ను ప్రాతిపదిక అయిన ఏది పన్ను ప్రాతిపదిక? ఆదాయం. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరుగుతుంది, పన్ను రేటు మారదు. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరుగుతున్నప్పటికీ, పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే దానిని అనుపాత పన్ను అని పిలుస్తారు. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే దాన్ని అనుపాత పన్ను అని అంటారు. ఉదాహరణ చెప్పాలంటే నీకు ₹1,00,000 వరకు ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ నీ మీద 10% ట్యాక్స్ వేసింది. మరో వ్యక్తికి ₹2,00,000 వరకు ఆదాయం వస్తుంది, ఆయన మీద 10% వేసింది. ఇంకో వ్యక్తికి ₹3,00,000 వరకు ఆదాయం వస్తుంది, ఆయన మీద 10% వేసింది. ఇంకొక వ్యక్తికి ₹10,00,000 వరకు ఆదాయం వస్తుంది, ఆయన మీద 10% వేసింది. పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటులో మార్పు రాకపోతే దానిని అనుపాత పన్ను అని పిలుస్తారు. 0 నుంచి ₹1,00,000 ఆదాయం వచ్చిన 10%, 1,00,000 నుంచి ₹2,00,000 ఆదాయం వచ్చిన 10%, 2 నుంచి ₹3,00,000 ఆదాయం వచ్చిన 10%, 3 నుంచి ₹4,00,000 ఆదాయం వచ్చిన 10%, 4 నుంచి ₹5,00,000 ఆదాయం వచ్చిన 10%. ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటు మారకుండా అలాగే ఉంది. గుర్తుపెట్టుకోండి, మారలేనిది ఏంటి? పన్ను రేటు. పన్ను మొత్తం కాదు. తేడా తెలుస్తుందా రెండింటికి? ₹1,00,000 మీద 10% వేస్తే ఎంత కట్టాలి? 10,000 ట్యాక్స్ కట్టాలి. 2,00,000 మీద 10% వేస్తే ఎంత కట్టాలి? 20,000 కట్టాలి. 3,00,000 మీద 10% వేస్తే ఎంత కట్టాలి? 30,000 కట్టాలి. 10,00,000 మీద 10% వేస్తే ఎంత కట్టాలి? 1,00,000 కట్టాలి. పన్ను అమౌంట్ మారింది, కానీ ఏది మారలేదు? ట్యాక్స్ రేటు మారలేదు. పన్ను ప్రాతిపదిక ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటు మారకపోతే దాన్ని అనుపాత పన్ను అని పిలుస్తారు. ఏమంటారు? ఈ పన్ను మంచిదా కాదా? మంచిదా కాదా? కాదు. ఎస్ ఆర్ నో? నో. ఏంటి రీజన్?
ఇంకొక పర్సన్ కి సో ఇప్పుడు ₹1,00,000 ఆదాయం వచ్చినా 10% కడుతున్నాడండి. ఎంత కట్టే ట్యాక్స్? 10,000 కట్టాడు. ₹1,00,00,000 ఆదాయం వచ్చిన వాడు 10% కడుతున్నాడండి. ఎంత కట్టాడు? ₹1,00,00,000 మీద 10% అంటే ఎంత? ₹1,00,00,000 అంటే 100,00,000. 10% అంటే 10,00,000. 10,00,000 ట్యాక్స్ కట్టాడు కదా. ₹1,00,000 ఆదాయం వచ్చిన వాడు 10,000 కట్టాడు. ₹1,00,00,000 ఆదాయం వచ్చిన వాడు 10,00,000 కట్టాడు. అమౌంట్ పెరిగింది కదా. మరి ఎందుకు మంచిది కాదు ఈ పన్ను? నీకు 1,00,000 వస్తుందండి ఆదాయం, 10% వేసింది గవర్నమెంట్ మీద ట్యాక్స్. ఎంత కట్టావు? 10,000 కట్టావు. నాకు 10,00,000 వస్తుందండి ఆదాయం, నా మీద 10% వేసిందండి గవర్నమెంట్. నేను ఎంత కట్టాను ట్యాక్స్? 10,00,000కి 10% అంటే 1,00,000. నేను 1,00,000 కట్టాను ట్యాక్స్, మీరు 10,000 కట్టారు. మీకంటే నేను కట్టిన ట్యాక్స్ ఎక్కువ కదా. కాబట్టి ఈ పన్ను మంచిదా కాదా? ఎస్ ఆర్ నో? నో అయితే కారణం ఏంటి? కూర్చొని ఎస్ నో చెప్పడం కాదు, కారణం చెప్పాలి. నో అయితే కారణం ఏంటి? చెప్పండి, ముందుకు చెప్పండి. సో అనుపాత పన్ను అంటే ఏం చెప్పాను? పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటులో మార్పు రాకపోతే దానిని అనుపాత పన్ను అని పిలుస్తారు. దీనిలో ప్రధాన లోపం ఒకటి ఉంది. ఏంటి లోపం? చాలా బాధ ఉంటుంది అంట. ఎందుకు బాధపడతాడు? ఓకే, ₹1,00,00,000 వచ్చిన వాడు 10 lakhs కట్టినప్పుడు బాధపడండి, కానీ ₹1,00,000 వచ్చిన వాడు 10,000 కడితే చాలా బాధపడతాడు. ఎందుకు బాధపడతాడో మీరు రీజన్ చెప్పలేకపోయారు. ఎకనామిక్స్ లో కొన్ని ఎలా ఉంటాయంటే తెలిసినట్టు ఉంటుంది కానీ సరిగ్గా ఆన్సర్ చెప్పలేము. నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడమ్ స్మిత్ది. మీకు గతంలో ఎప్పుడైనా చెప్పాను లేదో ఆ ఎగ్జాంపుల్. ఆడమ్ స్మిత్ ఒక క్వశ్చన్ రీచ్ చేశాడు అనమాట, మంచి క్వశ్చన్. గతంలో చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. సృష్టిలో నీరు చాలా అత్యవసరం మనకు. చెప్పండి ఎప్పుడైనా? నీరు చాలా అత్యవసరం. నీరు లేకపోతే చస్తామా? ఈ సృష్టిలో డైమండ్ వల్ల పెద్ద ఉపయోగం లేదు మనకి. డైమండ్ ఏమైనా అవసరమా? నీరు లేకపోతే చస్తాం. డైమండ్ లేకపోతే చస్తామా? ఒక్కోసారి ఉంటే చస్తాం. డైమండ్ తెలిస్తే ఎవరో వేసేస్తారు మన డైమండ్. మనిషి నీరు లేకపోతే చనిపోతాడు. నీరు అత్యవసరం, నీరు నిత్యవసరం, ప్రతి వ్యక్తికి అవసరం నీరు. డైమండ్ అంత అవసరం కాదు. అంత అత్యవసరమైన నీటికి ధర లేదు. ఎందుకు ఉపయోగపడని డైమండ్ కి చాలా ఎక్కువ ధర ఉంది. అవునా కదా? దీన్ని ఆడమ్ స్మిత్ ఏమంటారంటే వాటర్ డైమండ్ పారాడాక్స్ అని పిలిచాడు. వాటర్ డైమండ్ పారాడాక్స్. పారాడాక్స్ అంటే వైపరీత్యం, నీరు వజ్రాల వైపరీత్యం. ఏంటి వైపరీత్యం? అత్యవసరమైన, నిత్యవసరమైన, ప్రజలందరికీ అవసరమైన నీటికి నీరు లేకపోతే చనిపోతాం, నీరు లేకపోతే బ్రతకలేము. అలాంటి నీటికి ధర లేదు. వజ్రం వల్ల ఉపయోగం లేదు. వజ్రం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ వజ్రానికి అత్యధిక ధర చెల్లిస్తున్నాం. నిత్యవసరమైన, అత్యవసరమైన నీటికి ధర లేదు. ఎందుకు ఉపయోగం లేని డైమండ్ కి అత్యధిక ధర చెల్లిస్తున్నాం. ఇది వైపరీత్యమే కదా. అవునా కదా? వైపరీత్యం కదా ఇది. దేనికి నువ్వు ఎక్కువ ధర చెల్లించాలి? ఇది లేకపోతే చస్తాం అన్నదాన్ని ధర చెల్లించాలి, కానీ ధర చెల్లించలేదు. ఎందుకు ఉపయోగం లేని డైమండ్ కి నువ్వు ఎక్కువ ధర చెల్లిస్తున్నావు. దీన్ని నీరు వజ్రాల వైపరీత్యం అంటాం. ఆడమ్ స్మిత్ దీనికి ఆన్సర్ దొరకలేదు. ఆయనకి అంత ఆర్థికవేత్త అయినప్పటికీ ఆయనకి ఆన్సర్ దొరకలేదు దీనికి. ఆ తర్వాత వచ్చిన ఆల్ఫ్రెడ్ మార్షల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన కూర్చుని ప్రశ్నగానే ఉండిపోయింది ఆడమ్ స్మిత్ కి, సమాధానం దొరకలేదు ఆయనకి. దానికి సమాధానం చెప్పిన తర్వాత వచ్చిన ఆల్ఫ్రెడ్ మార్షల్. మీరు ఏమైనా సమాధానం చెప్పగలరు? చెప్తారు, క్లాస్ లో అందరూ చెప్తారు దీనికి ఆన్సర్, కానీ ఎకనామిక్స్ టెక్నాలజీలో చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే మీకు ఎకనామిక్స్ టచ్ లేదు కాబట్టి. అయినా మీకు తెలిసిన పదజాలంతో చెప్పండి. ఎవరో లేచారు.
జరుగుతుంది కాబట్టి కూర్చోండి. జనరల్ గా క్లాస్ లో ఇంచుమించి ఎవరైనా ఇది ఆన్సర్ చెప్తారు. ఇంచుమించి మాక్సిమం ఎవరైనా ఇది ఆన్సర్ చెప్తారు. ఏం చెప్తారు? నీరైన సృష్టిలో చాలా ఎక్కువ ఉంటారు కదండి, అందుకే డబ్బులు ఇవ్వట్లేదు మనం. డైమండ్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నాం. దీనికి ఎకనామిక్స్ చెప్పగలగాలి. అఫ్ కోర్స్ మిమ్మల్ని అడగడం నేను కరెక్ట్ కాదు, ఎందుకంటే మీకు తెలియదు కదా ఎకనామిక్స్. ఎకనామిక్స్ మా పిల్లలు 10 మంది 15 మంది ఉంటారు. వాళ్ళు ఏం చెప్పగలరా ఎకనామిక్స్ వాళ్ళు? ఓకే, వదిలేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం దాన్ని. కమ్ టు ది పాయింట్. ఎక్కడికి వచ్చాం మనం? అనుపాత పన్ను అంటే పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే దానిని అనుపాత పన్ను అని అంటారు. ₹1,00,000 ఆదాయం వచ్చిన వాడు 10% పన్ను కడతాడు. 2,00,000 ఆదాయం వచ్చిన వాడు 10%, 3,00,000 ఆదాయం వచ్చిన వాడు 10%, 5,00,000 ఆదాయం వచ్చిన వాడు 10%, 10,00,000 ఆదాయం వచ్చిన వాడు కూడా 10%. ఏమండి? ఎవరైనా 10% కడతారు. ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటు మారలేదు. దీనినే అనుపాత పన్ను అని అంటారు. ఈ పన్ను మంచిదా కాదా? ఎస్ ఆర్ నో? ఏమండి? నో అన్నారు అందరి నుంచి మంచిగా. ఏంటి రీజన్? రీజన్ అంటే అభ్యర్థి ఏదో ఒక రీజన్ చెప్పాడు. ఏం చెప్పాడు సార్? ₹1,00,000 ఆదాయం వచ్చిన వాడు 10% అంటే 10 లక్షలు కట్టగలడు, కానీ ₹1,00,000 ఆదాయం వచ్చిన వాడు 10% అంటే 10,000 ఇతడు కట్టలేడు, చాలా ఎక్కువ బాధపడతాడు. ఆయన టెర్మినాలజీలో ఆయన చెప్పాడు. ఎకనామిక్స్ టెర్మినాలజీ తను చెప్పడం రాదు కాబట్టి తన సొంత టెర్మినాలజీలో ఆయన చెప్పాడు. ఇంకా సరే, వివరణకు వస్తే అనుపాత పన్నులు మంచివి కావు. ఎందుకంటే తను చెప్పింది రైతే గానీ ఎకనామిక్స్ టెర్మినాలజీలో నేను చెప్తున్నాను. అనుపాత పన్నులో తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగము కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవాడు పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగము తక్కువ ఉంటుంది. అంటే ఇద్దరు కోల్పోయే త్యాగాలలో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు కోల్పోయే త్యాగాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఏంటి వ్యత్యాసం? 5 లక్షల ఆదాయం వచ్చిన వాడు 10% ట్యాక్స్ కట్టాలి, అంటే 50,000 కట్టాలి. ₹1,00,000 ఆదాయం వచ్చిన వాడు 10% ట్యాక్స్ కట్టాలి. ₹1,00,000 మీద 10% అంటే 10 లక్షలు ట్యాక్స్ కట్టాలి. అమౌంట్ ఎక్కువే. 50,000 కంటే 10 లక్షలు చాలా అమౌంట్ ఎక్కువ కదా. కానీ 5 లక్షల్లో 50,000 కట్టడం వల్ల అతడు చాలా ఎక్కువ నష్టపోతాడు, ఎక్కువ త్యాగం చేయాల్సి వస్తుంది. ₹1,00,000 10% అంటే 10 లక్షలు ట్యాక్స్ కడతాడు ఆయన, అవునా? ₹1,00,000 10 లక్షలు కట్టడం వల్ల అతడు కోల్పోయే త్యాగం తక్కువ. డైరెక్ట్ పన్ను చెప్పాలంటే అనుపాత పన్నులో పేదవాడు పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగం ఎక్కువ ఉంటుంది, ధనవంతుడు పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగం తక్కువ ఉంటుంది. దీనివల్ల ఆదాయ అసమానతలు పెరుగుతాయి. సాంఘిక న్యాయానికి పన్ను దోహదపడదు. సాంఘిక న్యాయానికి పన్ను దోహదపడదు. అనుపాత పన్ను అనేది సాంఘిక న్యాయానికి దోహదపడదు. అనుపాత పన్నుకు ఉదాహరణ చెప్పాలి అంటే సేల్స్ ట్యాక్స్, అమ్మక పన్ను, లేదా జిఎస్టి, లేదా ఎక్సైజ్ సుంకం. ఉదాహరణకి మార్కెట్లో లక్ష సబ్బు కొన్నాను. లక్షల ఖరీదు ఎంత ఉంది ఇప్పుడు? సుమారు ₹30 అనుకోండి. ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుందా? సరే, దాని గురించి కూడా, దాంట్లో కూడా సీక్రెట్, దానికి సమాధానం చెప్పరు మీరు. దీనికి వెంటనే సమాధానం చెప్తారో నాకు అర్థం. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీ పేరు ఏంటి? మీ పేరేంటి అని అడిగినా సరే పక్క వాళ్ళతో చెప్పాలా వద్దా? ఇందులో ఏమైనా డౌట్, ఇందులో ఏమన్నా లాజిక్ ఏమైనా ఉందా? ఎందుకంటే మనం తలదించేసుకుంటే పని అయిపోతుంది కదా. చివరికి పేరేంటి అడిగినా సరే ఆన్సర్ చెప్పలేని దుస్థితికి వచ్చేస్తుంది.
లక్ష ధర అని అడిగాను. మీరు రెగ్యులర్ ఏదో సోప్ వాడతారు, సంతులో లక్షో అమ్మమ్మ ఏదో వాడతారు, వాడి దాంట్లో 2-3 రూపాయలు అట్టి తిన్నా ఒకటే ఉంటది. కొన్ని తప్పు చేస్తే నేను జైలు శిక్ష వేస్తాను, మీకు తప్పు చేస్తాను. 30 రూపాయలు ఉందనుకో, లక్ష ధర 30 రూపాయలు ఉందనుకోండి, దాని మీద ట్యాక్స్ గవర్నమెంట్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కదా, అంటే 25, 26 ఉంది, 4 రూపాయలు 5 రూపాయలు ట్యాక్స్ పడింది. ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ లక్ష ఖరీదు 30, అంటే ఆల్రెడీ ట్యాక్స్ పడిపోయింది. ఒరిజినల్ కాస్ట్ 25 అనుకో, ట్యాక్స్ 5 అనుకో, మొత్తం 30 రూపాయలు. పేదవాడు లక్ష సబ్బు కొంటే 5 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందే. మధ్యతరగతి వ్యక్తి లక్ష రూపాయలు కొంటే, లక్ష సబ్బు కొంటే 5 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందే. ధనవంతుడు అదే లక్ష సబ్బు కొంటే అతడు 5 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందే. బిలియనర్ ముఖేష్ అంబానీ ఒకవేళ అదే లక్ష సబ్బు కొంటే ఆయన 5 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందే. పేదవాడు ఆదాయం చాలా తక్కువ, అదే ట్యాక్స్ కడుతున్నాడు. మధ్యతరగతి వ్యక్తి కొంచెం ఆదాయం ఎక్కువ, అదే ట్యాక్స్ కడుతున్నాడు. ధనవంతుడికి ఇంకా ఆదాయం ఎక్కువ, అదే ట్యాక్స్ కడుతున్నాడు. బిలియనర్ కి చాలా ఆదాయం ఉంది, అదే ట్యాక్స్ కడుతున్నాడు. బిలియనర్ కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఉంది కాబట్టి 5 రూపాయల ట్యాక్స్ అనేది ఆయనకి ఏమీ కాదు, అసలు లెక్కలో తీసుకోడు 5 రూపాయలు. ఆయన ధనవంతుడికి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కూడా పెద్దగా లెక్కలో తీసుకోడు. మధ్యతరగతి వ్యక్తి అయ్యో 5 రూపాయలు అనుకున్నా ఆయనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆయన లెక్కలో తీసుకోడు. కానీ పేదవాడికి ఇన్కమ్ తక్కువ కాబట్టి 5 రూపాయలు ట్యాక్స్ కట్టేటప్పుడు ఎక్కువ బాధపడతాడు. అవునా కదా? ఏమంటే సో సేల్స్ ట్యాక్స్ దేనికి ఉదాహరణ? అనుపాత పన్నుకు ఉదాహరణ. ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేట్లో మార్పు రాలేదు, అందరూ ఒకలాగే పన్ను కడుతున్నారు. కాబట్టి ఇది ఎందుకు పనికిరాదు? ఆదాయ అసమానతలు తగ్గించడానికి పనికిరాదు, సాంఘిక న్యాయ సాధనకి ఇది పనికిరాదు. అనుపాత పన్నులో పేదవాడు పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగం కంటే ధనవంతుడి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగం తక్కువ, కాబట్టి ఈ పన్ను సరైనది కాదు. 2, ఒకసారి అనుపాత పన్ను చూడండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, చూద్దాం ఒకవేళ ఈ రోజు ఇలా ఈ మోడల్లో చెప్తే మీకు ఏమైనా మీ డిఫెక్ట్స్ ఏమైనా సాల్వ్ అవుతాయని ఇలా చెప్పడానికి ట్రై చేస్తాం. ఒకసారి చూడండి, టేబుల్ చూడండి. 0 నుంచి 1,00,000 ట్యాక్స్ రేట్ 10, 1,00,000 నుంచి 2 లక్షలు వచ్చింది అప్పుడు 10, 2 లక్షల నుంచి 3 లక్షలు వచ్చింది అప్పుడు 10% పన్ను. అంటే నీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ ట్యాక్స్ రేటు మారలేదు, కానీ ట్యాక్స్ అమౌంట్ మారుతుందని చెప్పాను. ట్యాక్స్ అమౌంట్ మారుతుంది. మనం మాట్లాడేది ట్యాక్స్ రేటు గురించి. ట్యాక్స్ రేటు బట్టి పన్నులు 4 రకాలు: అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, రిగ్రెసివ్ పన్ను. అంతే కదా? ట్యాక్స్ రేటు పెరుగుతుంది, మరి ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, కానీ ట్యాక్స్ రేటు మారలేదు. కాబట్టి ఏ పన్ను ఇది? అనుపాత పన్ను. ఓకేనా? ఇప్పుడు 2, పురోగామి పన్ను. సో పురోగామి పన్ను అంటే పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతున్నప్పటికీ, పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతుంటే పన్ను రేటు కూడా పెరిగితే, పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతూ ఉంటే పన్ను రేటు కూడా పెరిగితే, ఏమన్నా పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతూ ఉంటే పన్ను రేటు కూడా పెరిగితే, అనగా ఆదాయానికి పన్ను రేటుకి ధనాత్మక సంబంధం ఉంటే అది పురోగామి పన్ను. ఏమన్నా పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరుగుతూ ఉంటే, పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటే దానిని పురోగామి పన్ను అని పిలుస్తారు. నీ ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే పన్ను రేటు కూడా పెరుగుతుంది. మన పాత ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తాను. 1,00,000 వరకు ఆదాయం వస్తే 10% ట్యాక్స్ కట్టాలి.
లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఆదాయం వస్తే 20% ట్యాక్స్ కట్. 2 లక్షల నుంచి 3 లక్షల మధ్య ఆదాయం వస్తే 30% ట్యాక్స్ కట్. 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో ఆదాయం వస్తే 40% ట్యాక్స్ కట్. నీ ఆదాయం పెరుగుతుంది, పన్ను రేటు కూడా పెరుగుతుంది. దాన్నే పురోగామి పన్ను అని అంటారు. ఓకేనా? ఈ పన్ను వల్ల లాభం ఏంటి? ఈ పన్ను వల్ల లాభం ఏంటంటే దీనిలో తక్కువ ఆదాయము కలిగిన వ్యక్తి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగము, ఎక్కువ ఆదాయము కలిగిన వ్యక్తి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే త్యాగము రెండు సమానంగా ఉంటాయి. అనుపాత పన్నులు ఏమైంది? అనుపాత పన్నులు ఏమైంది? తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తి కోల్పోయే త్యాగం ఎక్కువ ఉంది, ఎక్కువ ఆదాయం కలిగిన వ్యక్తి కోల్పోయే త్యాగం తక్కువ ఉంది. ఎవరికి అన్యాయం జరిగింది? తక్కువ ఆదాయం ఉన్నవాడికి జరిగింది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమైంది? ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగిపోతుంది. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి కోల్పోయే త్యాగం ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి కోల్పోయే త్యాగము సమానం. త్యాగాలు సమానంగా ఉంటాయి. అనగా సమత్వము, ఈక్విటీ. సమత్వం అనే నియమం ఇక్కడ సాధించబడుతుంది. సమత్వము అనే నియమము ఇక్కడ సాధించబడుతుంది. అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ ప్రభుత్వం పన్నులు వేసేటప్పుడు కొన్ని నియమాలను దృష్టిలో పెట్టుకుని పన్నులు వేయాలని సూచించాను. ఆడమ్ స్మిత్ కొన్ని నియమాలు దృష్టిలో పెట్టుకుని పన్నులు విధించాలని సూచించాడు. ఆడమ్ స్మిత్ ఏంటి ఆ నియమాలు? ఆయన 4 నియమాలు పేర్కొన్నాడు. ఆడమ్ స్మిత్ 4 నియమాలు పేర్కొన్నాడు. ఏంటి ఆ 4 నియమాలు? 1 కెనాన్ ఆఫ్ ఈక్విటీ, 2 కెనాన్ ఆఫ్ సర్ప్లస్, 3 కెనాన్ ఆఫ్ సర్టనిటీ, 4 కెనాన్ ఆఫ్ కన్వీనియన్స్. సమత్వ నియమము, సమతా నియమము, మిగులు నియమము, నిశ్చయతా నియమము, సౌకర్య నియమము. 4 నియమాలు పేర్కొన్నాడు. ఎవరు? ఆడమ్ స్మిత్. అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ 1776లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ 1776లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రాశారు. దేశాల సంపద. ఆయన రాసిన గ్రంథం పేరు వెల్త్ ఆఫ్ నేషన్స్. 1776లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రాశారు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని ఆడమ్ స్మిత్ గారు రాశారు 1776. ఇందులో ప్రభుత్వము పన్నులు వేసేటప్పుడు కొన్ని నియమాలు దృష్టిలో పెట్టుకొని పన్నులు వేయాలి అని పేర్కొన్నాడు. 4 నియమాలు పేర్కొన్నాడు ఈయన. 1 సమత్వ నియమము, 2 మిగులు నియమము, 3 నిశ్చయతా నియమము, 4 సౌకర్య నియమం. సౌకర్య నియమం. ఇలా 4 నియమాలు పెట్టుకున్నాం. కెనాన్ ఆఫ్ ఈక్విటీ, కెనాన్ ఆఫ్ సర్ప్లస్, కెనాన్ ఆఫ్ సర్టనిటీ, కెనాన్ ఆఫ్ కన్వీనియన్స్. కెనాన్ ఆఫ్ కన్వీనియన్స్. కెనాన్ ఆఫ్ ఈక్విటీ, కెనాన్ ఆఫ్ సర్ప్లస్, కెనాన్ ఆఫ్ సర్టనిటీ, కెనాన్ ఆఫ్ కన్వీనియన్స్. కెనాన్ ఆఫ్ కన్వీనియన్స్. ఇలా 4 పేర్కొన్నాడండి ఆయన. అందులో ఫస్ట్ సమత్వ నియమం అంటే ఏంటి? ఆడమ్ స్మిత్ పేర్కొన్న 4 నియమాల్లో ఒక నియమం సమత్వ నియమం. ఏంటి ఆ నియమము? సమత్వ నియమం ప్రకారం పన్ను చెల్లించేవారు ఎలా ఉండాలంటే, పేదవారు పన్ను చెల్లింపులో కోల్పోయే త్యాగము, ధనవంతులు పన్ను చెల్లింపులో కోల్పోయే త్యాగము
సమానంగా ఉండాలి. కోల్పోయే త్యాగాలు సమానంగా ఉండాలి. కోల్పోయే పన్నులు కాదు, వారి త్యాగాలు సమానంగా ఉండాలి అని చెప్పేదే సమత్వ నియమము. ఆడమ్ స్మిత్ పేర్కొన్న సమత్వ నియమాన్ని ఇక్కడ ఎవరు సంతృప్తి పరుస్తున్నారు? పురోగామి పన్నులు సంతృప్తి పరుస్తున్నారు. పురోగామి పన్నులు సంతృప్తి పరుస్తుంది. ఆడమ్ స్మిత్ పేర్కొన్న సమత్వ నియమాన్ని పురోగామి పన్ను సంతృప్తి పరుస్తుంది. ఓకేనా? పురోగామి పన్ను అనేది ఎబిలిటీ టు పే బట్టి విధించబడును. పన్ను చెల్లింపు సామర్థ్యం ఆధారంగా విధించబడును. ఎబిలిటీ టు పే, పురోగామి పన్ను అనేది ఎబిలిటీ టు పే బట్టి విధించబడును. ఎబిలిటీ టు పే అంటే పురోగామి పన్ను అనేది ఎబిలిటీ టు పే, పన్ను చెల్లింపు సామర్థ్యం ఆధారంగా విధించబడును. అంటే నీలో పన్ను చెల్లించే శక్తి ఎక్కువ ఉంటే ఎక్కువ ట్యాక్స్ వేస్తారు నీకు. పన్ను చెల్లించే శక్తి తక్కువ ఉంటే నీపై తక్కువ ట్యాక్స్ పడుతుంది. సో చెల్లింపు సామర్థ్యం ఆధారంగా ఇది విధించబడుతుంది. చెల్లింపు సామర్థ్యం ఆధారంగా ఇది విధించబడుతుంది. ఓకేనా? చెల్లింపు సామర్థ్యం ఆధారంగా ఇది విధించబడుతుంది. ఏది? పురోగామి. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్, భారతదేశంలో ఆదాయ పన్ను అనేది పురోగామి పన్నుకు ఉదాహరణ. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పురోగామి పన్నుకు ఉదాహరణ. ఎలా అంటే ప్రస్తుతం మన ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంది? తక్కువ ఆదాయం వచ్చిన వాడికి ట్యాక్స్ లేదు, కొంచెం ఆదాయం పెరిగితే ట్యాక్స్ కట్టాలి, ఇంకా ఎక్కువ ఆదాయం పెరిగితే ఇంకా ట్యాక్స్ కట్టాలి. ఉదాహరణకి 2 సంవత్సరాల క్రితం మన పన్నులు ఎలా ఉన్నాయంటే 5 లక్షల లోపు 2.5 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం వస్తే 5% ట్యాక్స్ కట్టాలి. 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం వస్తే 20% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షల పైన ఆదాయం వస్తే 30% ట్యాక్స్ కట్టాలి. అది మన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్. అంటే లెస్ దాన్ 2.5 lakhs వస్తే నో ట్యాక్స్. 2.5 lakhs to 5 lakhs మధ్యలో వస్తే 5%. 5 lakhs to 10 lakhs వస్తే 20%. మోర్ దాన్ 10 lakhs వస్తే 30%. ఏమర్థం అవుతుంది? ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి ఏ పన్ను అది? పురోగామి పన్ను. సో ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పురోగామి పన్నుకు ఉదాహరణ. సింపుల్ గా నేను చెప్పేది ఏంటి? ఆడమ్ స్మిత్ పన్ను నియమాల్లో 4 నియమాలు పేర్కొన్నాడు. అందులో ఒక నియమము సమత్వ నియమం. ఆడమ్ స్మిత్ పేర్కొన్న సమత్వ నియమాన్ని ఎవరు సంతృప్తి పరుస్తున్నారు? పురోగామి పన్ను సంతృప్తి పరుస్తుంది. మరి మిగతా 3 నియమాలు ఏంటి? ఏమంటాడు ఆయన? సింపుల్ గా చెప్తాను చూడండి. ఒకటి మిగులు నియమము. మిగులు నియమం అంటే ఏంటి? మిగులు నియమం అంటే ప్రభుత్వం పన్ను విధించడం వల్ల గవర్నమెంట్ కి రాబడి వస్తుంది. మరోవైపు పన్ను వసూలు చేయడానికి ఉద్యోగస్తులు పెట్టి వాళ్ళకి జీతపరిచాలు ఇవ్వాలి కదా, ఆఫీసులు మెయింటైన్ చేయాలి కదా. కాబట్టి గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. ఒక పన్ను విధించడం వల్ల గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు కంటే గవర్నమెంట్ వచ్చే రాబడి ఎక్కువ ఉండాలి. దాన్ని మిగులు నియమము అని పిలుస్తారు. అలా కాకుండా పన్ను విధించడం వల్ల గవర్నమెంట్ వచ్చే రాబడి కంటే గవర్నమెంట్ చేసే ఖర్చు ఎక్కువైపోయింది అనుకో, రాబడి కంటే ఖర్చు ఎక్కువైపోతే ఏమవుతుంది? అలాంటి పన్ను వేస్తే ఉపయోగం ఉంటుంది. కాబట్టి అలాంటి పన్ను వేయకూడదు. ఎలాంటి పన్ను వేయాలంటాడు? మిగిలి ఉండాలి పన్నులో. మిగిలితే ఆ పన్ను వసూలు చేయడానికి అయ్యే ఖర్చు కంటే వచ్చే రాబడి ఎక్కువ ఉండాలి. దాన్ని మిగిలి నియమం అంటారు. నెక్స్ట్ నిశ్చయత నియమము. నెక్స్ట్ వన్ నిశ్చయత నియమం. నెక్స్ట్ వన్ నిశ్చయత నియమం. నిశ్చయత నియమం అంటే ఏంటి? పన్ను విధించడంలో ఖచ్చితత్వం ఉండాలి, సర్టెనిటీ ఉండాలి. నిశ్చయతత్వం అంటే ఎంత పన్ను చెల్లించాలి, ఎవరికి పన్ను చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎంత మొత్తం చెల్లించాలి మొదలైన అంశాలలో స్పష్టత ఉండాలి. అన్ని నిశ్చయత అని అంటారు. అలా లేదనుకో
చేత అంటే పన్ను ఎంత చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి మొదలైన అంశాలలో స్పష్టత ఉండాలి. ఉన్నప్పుడే పన్ను విధించే అధికారులు పన్నులు కట్టే ప్రజల్ని మోసగించుకుంటా వీలవుతుంది. అనుభవం 1776లోనే వ్యవస్థను ఊహించి ప్రభుత్వం పన్నులు వేసేటప్పుడు ఈ నిబంధన దృష్టిలో పెట్టుకుని పన్నులు వెయ్యాలని చెప్పాడు. సౌకర్య నియమం అంటే ఏంటి? సౌకర్య నియమం అంటే పన్నులు చెల్లించే వాడికి సౌకర్యం ఉండాలి. అదేంటి సార్, చెల్లించేవాడు కూడా సౌకర్యం, దెబ్బలు తినేవాడు కూడా సౌకర్యం ఏంటంటే అని అనొచ్చు. ఏంటి దెబ్బలు తినేవాడు కూడా సౌకర్యం ఏంటంటే, చూడండి మన పిల్లలు స్టూడెంట్స్ చూడండి, నలుగురిలో కొడితే వాడు చాలా సీరియస్ అవుతాడు. అటెండ్ చేసుకోండి, పొందినప్పుడు కూడా సౌకర్యం. పన్ను చెల్లింపులో సౌకర్యం అంటే ఏంటి? ఉదాహరణకి వ్యవసాయదారుడు ఉన్నాడు, జూన్ జూలైలో పంట వర్షాలు పడతాయి, విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, క్రిమిసంహార మందులు కొనుక్కోవాలి, డబ్బులు అవసరం. అవునా? ఆ టైంలో వ్యవసాయదారు దగ్గరికి వెళ్ళి పన్ను కట్టండి అని అడిగారు అనుకో, అడిగిన వాడు పన్ను ఉండకపోవచ్చు. ఆ టైంలో ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటాడు. ఆయన పన్ను కడతాడు. ఎప్పుడు అడగాలి రైతులు పన్ను కట్టమని? డిసెంబర్లో, జనవరిలో పంట చేతికి వస్తుంది. మొత్తం పొలంలో ఉన్న నవధాన్య వివిధ రకాల ధాన్య గింజలన్నీ ఇంటికి వస్తాయి. కలకలు ఆడుతూ ఉంటుంది ఇల్లు. అందులో సగం ధాన్యం అమ్మేస్తాడు, డబ్బులు వస్తాయి. హ్యాపీగా సంక్రాంతి చేసుకోవడానికి పిల్లలకి అందరికీ బట్టలు, టీవీలు, ఫ్రిడ్జ్ అన్ని కొనడానికి ఇష్టపడతారు. ఆ టైంలో పన్ను వేయి కట్టేస్తారు. ఉద్యోగస్తులపై పన్ను ఎప్పుడు వేయాలి? 1వ తేదీని వేయి, 2వ తేదీని వేయి, కడతాడు. 31వ తేదీని వేయి. ఆయనే పక్కకి వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు. 31కి వస్తే ఆయన నీకేం చేస్తాడు పన్ను? అంటే పన్ను చెల్లింపులో సౌకర్యం ఉండాలి. ఒకేసారి పన్ను వసూలు చేయకూడదు, దప్పదప్పాలుగా వసూలు చేసేటట్టు ఉండాలి. పన్ను ఎప్పుడు దప్పదప్పాలుగా వసూలు చేసేటట్టు, లేక మొత్తం విధిస్తే కష్టం కదా. వాయిదా పద్ధతిలో చెల్లించమని అడగాలి, చిన్న చిన్న మొత్తంలో చెల్లించమని అడగాలి, అతనికి ఆదాయం వచ్చినప్పుడు చెల్లించమని అడగాలి. దీన్ని సౌకర్యం అంటారు. ఓకేనా? సో పన్నులు చెల్లించేటప్పుడు సౌకర్యం అనే నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పన్నులు వసూలు చేయాలి. ఇలా 4 నియమాలు పేర్కొన్నాడు. ఆడమ్ స్మిత్ పేర్కొన్న నియమాల్లో సమగ్ర నియమాన్ని ఎవరు సంతృప్తిపరుస్తున్నారు? పురోగామి. పురోగామి పన్ను వల్ల లాభం ఏంటి? ఆదాయ అసమానతలు తగ్గిస్తారు, సాంఘిక న్యాయానికి దోహదపడతారు. పురోగామి పన్నులు అనేవి ఆర్థిక అసమానతలు తగ్గించను, ఆదాయ అసమానతలు తగ్గించను, సాంఘిక న్యాయానికి కూడా ఇది దోహదపడదు. ఓకేనా? ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ పురోగామి పన్నుకి మంచి ఉదాహరణ. దీని టేబుల్ ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ నోట్తో చెప్పిందే టేబుల్ చూపిస్తున్నాను. 1,00,000 వరకు 10% ట్యాక్స్ కట్టాలి, 2 లక్షల వరకు వస్తే 20% ట్యాక్స్ కట్టాలి, 3 లక్షల వరకు వస్తే 30% ట్యాక్స్ కట్టాలి. ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేటు కూడా పెరుగుతున్నది. కాబట్టి ఇది పురోగామి పన్ను. థర్డ్ వన్ రెగ్రెసివ్ పన్ను, తిరోగామి పన్ను. తిరోగామి అంటే పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతుంటే, పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే, పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే ఏమన్నా? పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గిపోద్ది సార్ విచిత్రంగా. అంటే 1,00,000 ఆదాయం వస్తే 10% ట్యాక్స్ కట్టు, 1,00,000 నుంచి 2 లక్షల ఆదాయం వస్తే 8% కట్టు, 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వస్తే 5% కట్టు, 3 లక్షల నుంచి 4 లక్షల ఆదాయం వస్తే 3% కట్టు, 4 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం వస్తే 2% కట్టు.
ఆదాయం పెరుగుతూ ఉంటే పన్ను రేటు తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? తక్కువ ఆదాయం ఉన్నవాడు కోల్పోయే త్యాగం ఎక్కువ, ఎక్కువ ఆదాయం ఉన్నవాడు కోల్పోయే త్యాగం తక్కువ. ఇది ఇంకా సమాజంలో ఆదాయ అసమానతలు పెంచుతుంది. సాంఘిక న్యాయానికి అస్సలు దోహదపడదు. అందుకే ఇంచుమించు ప్రపంచంలో ఇలాంటి పన్నులు ఎక్కడ వేయకుండా, మన దేశంలో కూడా ఇలాంటి పన్నులు లేవు. కానీ కొన్నిసార్లు తిరోగామి పన్నులు ఎందుకు వేస్తుంటారు? కష్టపడే వాడిని ప్రోత్సహించడానికి వేస్తారు. డాక్టర్లు ఉంటారండి. మన ఆశ్రయ డివిజన్ ఫ్యాకల్టీలు ఉంటారండి. ఉదయం 5:30 హైదరాబాద్ క్లాస్ 5:30, ఇక్కడ 6 పెట్టాం. 5:30 అంటే 4:30 బయలుదేరుతారు స్టూడెంట్స్. లైన్ లో నిలబడతారు ప్లేస్ కోసం. ఫ్యాకల్టీ 5:30 కంటే ఇంచుమించి 5:30కి వచ్చేస్తారు క్లాస్. రాత్రి 9 వరకు క్లాసులు చెప్తూనే ఉంటారు. సరే, మన ఫ్యాకల్టీని పక్కన పెట్టండి. మీ గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. డాక్టర్ గురించి మాట్లాడుతుంది. డాక్టర్లు రాత్రి 9, 10, 11, 12 వరకు కూడా పేషెంట్ చూస్తూ ఉంటారు. బ్రిడ్జి ఉన్న డాక్టర్లు అయితే మళ్ళా ఉదయం 8కి లేచి మళ్ళా పేషెంట్ చూస్తూ ఉంటారు. అంత కష్టపడతారు. డబ్బులు బాగా వస్తాయి వాళ్ళకి. ఒక్కొక్క రోజే 1,00,000, 2,00,000, 3,00,000 ఆదాయం వస్తుంది. సర్జరీ చేసే వాళ్ళకి అయితే చెప్పాల్సిన రోజుకి 5-6 లక్షలు కూడా రావచ్చు. వాళ్ళు బాగా కష్టపడతారు, బాగా డబ్బులు వస్తాయి. బాగా డబ్బులు వచ్చినప్పుడు, ₹1,00,00,000 వచ్చినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేసేసింది అనుకో, డాక్టర్కి సంపాదించాలనే కోరిక చచ్చిపోతుంది. అవునా కదా? సో డాక్టర్కి సంపాదించాలనే కోరిక పెరగాలంటే ఏం చేయాలి? ఆదాయం పెరిగే కొద్ది ట్యాక్స్ తగ్గించినందుకు గవర్నమెంట్ అసలు ఇంకా కష్టపడాలని అనుకుంటాడు. ఒకసారి ఎక్కువ కష్టపడడానికి పన్ను ఉపయోగపడుతుంది. అలా కాకుండా పురోగామి పన్నులో నీకు 50 లక్షలు సంపాదిస్తే 50% ట్యాక్స్ చేస్తాం, ₹1,00,00,000 సంపాదిస్తే 70% ట్యాక్స్ చేస్తాం, 10 కోట్లు సంపాదిస్తే 90% ట్యాక్స్ చేస్తాం అంటారు గవర్నమెంట్. 10 కోట్లు సంపాదించి 90% ట్యాక్స్ వేస్తే 9 కోట్లు గవర్నమెంట్ కడితే మనది కష్టం. మరి కష్టపడే మనసు సమ్టైమ్స్ పురోగామి పన్ను మాకు ఎంకరేజ్మెంట్ చంపేస్తుంది, మన ప్రోత్సాహం తీసేస్తుంది. అది సమ్టైమ్స్ పురోగామి పన్ను కష్టపడేవాడిని ఇంకా కష్టపడేదానికి దోహదపడుతుంది. అఫ్కోర్స్ వేయలేదు మన ఇండియాలో ట్యాక్సెస్, ప్రపంచంలో ఎవరు వేయలేదు. కానీ ఎందుకు ప్రతిపాదించారు దీన్ని? ఇది ఇలా ఉపయోగపడుతుంది. లాస్ట్ వన్, రిగ్రెసివ్ ట్యాక్స్. ఇది ఒకసారి టేబుల్ చూడండి. ఇది రిగ్రెసివ్ ట్యాక్స్. ఒకసారి టేబుల్ చూడండి. రిగ్రెసివ్ ట్యాక్స్ 1,00,000 వరకు ఆదాయం వస్తే 10%, 2 లక్షల వరకు వస్తే 7%, 3 లక్షల వరకు వస్తే 5%. ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేటు పడిపోతుంది. ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేటు పడిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. దీనివల్ల అసమానతలు పెరిగిపోతుంది. The last one, digressive tax. Digressive tax అంటే డిగ్రెసివ్ అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంది. కానీ ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంది, కానీ పెరుగుదల తగ్గుతుంది. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతున్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తుంది. ఒక దశ తరువాత పన్ను రేటు స్థిరంగా ఉంటుంది. అంటే డిగ్రెసివ్ పన్నులో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతుంది, కానీ పెరుగుదల క్షీణిస్తుంది. రెండవది, ఒక రేటు తరువాత పన్ను రేటు స్థిరంగా ఉంటుంది. నేను అర్థమైంది? సారీ, అర్థం కాదు. పాజిటివ్ ఆన్సర్ చెప్పరు కానీ నెగిటివ్ ఫాస్ట్ గా చెప్తారు. ఉదాహరణకి 10, 20, 30, 40, 50. 10, 20, 40, 90, 200. 10, 20, 25, 28, 29. నేను ఇక్కడ ఏబిసి అని 3 సిరీస్ ఇచ్చాను. ఏబిసిని 3 శ్రేణులు ఇచ్చాను.
ఏమండి మీరు ఆ చూసి మీరు ఏమైనా మీరు మీకు ఏమర్థమైందో చెప్పండి. 10, 20, 30, 40, 50 పెరుగుతుంది. 10, 20, 40, 90, 200 పెరుగుతుంది. 10, 20, 25, 28, 29 పెరుగుతుంది. 3 శ్రేణులు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తేడా ఉంది. ఏంటి 10, 20, 30, 40, 50 ఇంక్రీజింగ్ విత్ కాన్స్టెంట్ రేట్, స్థిరంగా పెరుగుతున్నది. 10, 20, 40, 90, 200 ఇంక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ రేట్, పెరుగుతున్న రేట్ లో పెరుగుతుంది. 10, 20, 25, 28, 29 ఇంక్రీజింగ్ విత్ డిక్రీజింగ్ రేట్, స్థిరమైన రేట్ లో పెరుగుదల, పెరుగుతున్న రేట్ లో పెరుగుదల, తగ్గుతున్న రేట్ లో పెరుగుదల. 3 పెరుగుదల, కానీ పెరుగుదల తేడా ఉంది. ఒకటి స్థిరంగా పెరుగుతుంది, ఇంకొకటి పెరుగుతున్న రేట్ లో పెరుగుతుంది. పెరుగుతున్న రేట్ లో పెరుగుదల అంటే పెరుగుదలకి మధ్య పెరుగుదల పెరిగిపోతుంది. 10కి 20కి తేడా, 10, 20కి 40కి తేడా, 20, 40కి 90కి తేడా, 50, 90కి 200 తేడా, 110. ఏమండి పెరుగుదల ఉంది, పెరుగుతున్న రేట్లో పెరుగుతుందంట ఎకనామిక్స్ లో. లాస్ట్ వన్ 10, 20, 10 పెరిగింది, 20, 25, 5 పెరిగింది, 25, 28, 3 పెరిగింది, 28, 29, 1 పెరిగింది. పెరుగుతుంది, తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. అంటే మూడో దాంట్లో పెరుగుతుంది కానీ పురోగమనంతో క్షీణించబడుతుంది. పురోగమనం అంటే పెరుగుదల క్షీణించబడుతుంది. ఆ లక్షణం ఉంటుంది ఇందులో డిగ్రెసివ్ ట్యాక్స్ లో. ఆ లక్షణం ఎందులో ఉంటుంది? డిగ్రెసివ్ ట్యాక్స్ లో. ఇంకొక లక్షణం ఉంటుంది దాంట్లో. ఇంకొక లక్షణం ఏంటి? ఒక దశ తర్వాత ఆగిపోతుంది, ఇంకా పెరగదు. అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగును కానీ పురోగమనం క్షీణించను, ఒక దశ తర్వాత స్థిరంగా ఉండను. అది డిగ్రెసివ్ ట్యాక్స్ యొక్క లక్షణం. చూడండి ఒకసారి టేబుల్ చూడండి, మీకు అర్థం. టేబుల్ చూస్తే 1,00,000 వరకు ట్యాక్స్ 10%, 2 లక్షల వరకు ట్యాక్స్ 12% 3 లక్షల వరకు ట్యాక్స్ 13%, 4 లక్షల వరకు ట్యాక్స్ 13%. అంటే 10 నుంచి 12 2 పెరిగింది, 12 నుంచి 13 1 పెరిగింది, 13 నుంచి 13 ఆగిపోయింది. అదే చూడండి కోర్టు వైపు 1,00,000 వరకు 10%, 2 లక్షల వరకు ఆదాయం వస్తే 12%, 3 లక్షల వరకు ఆదాయం వస్తే 13%. ఏం అర్థం అవుతుంది? ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతుంది, కానీ పెరుగుదల రేటు క్షీణిస్తుంది. ప్లస్ ఒక దశ వచ్చిన తర్వాత ఆగిపోయింది, పెరగకుండా 13 దగ్గర ఆగిపోయింది. ఏదో మీకు అర్థం కావాలని నేను ఆవేశపడి గంట అరగంట చెప్పాను, కానీ దీనికి అంత సీన్ లేదు. ఒక లైన్ లో చెప్పవచ్చు. ఏంటి? ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు స్థిరంగా ఉంటే అనుపాత పన్ను, పన్ను రేటు కూడా పెరిగితే పురోగామి పన్ను, పన్ను రేటు తగ్గితే తిరోగామి పన్ను, పన్ను రేటులోని పెరుగుదల క్షీణిస్తే ఎగరేస్తాం. అంతే కదా? ఎందుకు దీనికి అరగంట క్లాస్ తీసుకోవడం? మీకు ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు స్థిరంగా ఉంటే అనుపాత, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే పురోగామి, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే తిరోగామి, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతున్నప్పటికీ పెరుగుదల క్షీణిస్తే డిగ్రెసివ్ పన్ను. అవునా కదా? సుమారు 25 నిమిషాలు అరగంట చెప్పాను, కానీ కన్క్లూజన్ లో చెప్పవచ్చు. దీనికి కావాలంటే మనం గ్రాఫ్ లో కూడా చూపించవచ్చు. దీనికి కావాలంటే మనం ఒక గ్రాఫ్ లో కూడా చూపించవచ్చు. గ్రాఫ్ లో చూపించేటప్పుడు x అక్షం పై ట్యాక్స్ బేస్, y అక్షం పై ట్యాక్స్ రేట్. x అక్షం పై ఆదాయాన్ని తీసుకో, y అక్షం పై పన్ను రేటుని తీసుకో. x అక్షం పై ఆదాయాన్ని తీసుకో, y అక్షం పై పన్ను రేటు తీసుకో. ట్యాక్స్ బేస్, ట్యాక్స్ రేట్. ట్యాక్స్ బేస్, ట్యాక్స్ రేట్.
బోర్డు వైపు చూడండి. OX సెక్షన్ పై ట్యాక్స్ బేస్ OY సెక్షన్ పై ట్యాక్స్ రేట్. OX సెక్షన్ పై ట్యాక్స్ బేస్ ని తీసుకో, OY సెక్షన్ పై ట్యాక్స్ రేట్ ని తీసుకో. ట్యాక్స్ బేస్ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 పెరుగుతుంది, అయినా ట్యాక్స్ రేట్ మారకుండా స్థిరంగా ఉంది. ఏంటది? అనుపాత పన్ను. కాబట్టి అనుపాత పన్నుకు సంబంధించిన రేఖ ప్రపోర్షనల్ ట్యాక్స్ ఎలా ఉంటది? X అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ బేస్ పెరుగుతున్నప్పటికీ ట్యాక్స్ రేట్ మారకుండా 10% దగ్గర అలాగే ఉండిపోయింది. 10% ఇక్కడ ఇలా ఉండిపోయింది. ఏమండి? 2 ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు కూడా పెరుగుతుంది కదా. ఇందులో పురోగామి పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, పురోగామి పన్ను. అందుకే రేఖ పైకి పోతుంది. 3వది ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు తగ్గిపోతుంది. కాబట్టి రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వచ్చును. రిగ్రెసివ్ ట్యాక్స్. ఓకే, ఏమన్నా రిగ్రెసివ్ ట్యాక్స్. లాస్ట్ వన్ రిగ్రెసివ్ ట్యాక్స్. రిగ్రెసివ్ ట్యాక్స్ ఏంటి? ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు పెరిగింది, స్లోగా పెరుగుతుంది, పెరిగి ఒక దశ తర్వాత స్థిరంగా ఉండకూడదు. కాబట్టి రిగ్రెసివ్ ట్యాక్స్. ఇలా నేను 2 రకాలు చెప్పాను ఈరోజు. పన్ను భాగము బదిలీ బట్టి ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పన్ను ప్రాతిపదిక పన్ను రేటు బట్టి, అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, రిగ్రెసివ్. ఈరోజు చెప్పింది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఆ మాత్రం కాన్సెప్ట్ ఉంటుంది. మీకు టైం టేబుల్ గుర్తుపెట్టుకున్నారు కదా. రేపు 5 గంటలకు రండి, కానీ ఒకేసారి మోకగా రాకండి అమ్మా, కొంచెం 1 by 1 ప్లాన్ గా రండి.